ఈ పూట పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ పూట కొరకు ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ ఈ ఉపదేశాన్ని వర్తమానాన్ని అందించమంటామని ప్రభుని అడిగినప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి వాక్య ధ్యానం మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని చదవగా విందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. యేసు నా వెంబడి రండి. చాలు, ఇంగ్లీష్ వర్షన్ లో చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, నా వెంబడి రండి, నాతో పాటు రండి, నన్ను వెంబడించండి. చేతులు ఇది ప్రభుకు స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక సంచలనాత్మకమైన పిలుపును అక్కడ అందిస్తున్నాడు. ఒక శుభ సూచకమైన మాట అక్కడ చెప్తున్నాడు. జనులందరినీ చూచైన మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నన్ను వెంబడించండి, ఫాలో మీ, నా వెంబడి రండి, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడే ఆ మాట మాట్లాడడం చాలా ఆశ్చర్యానికి, ఆశీర్వాదకరానికి, దీవెనకరానికి గురి చేసింది. దేవాతి దేవుడే మానవ రూపమెత్తి రిక్తుడిగా, దాసునిగా భూమి మీదకి దిగవచ్చి ఆయన అంటున్న మాట, నన్ను వెంబడించడానికి నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పాలి. దేవుడు ఏమన్నాడు చెప్పా? నన్ను వెంబడించండి. చూసాడు ఎంత గొప్ప దేవుడు అండి. నన్ను వెంబడించే వాళ్ళకు ఫుల్ అధికారం ఇస్తున్నాను. మీరు నన్ను వెంబడించవచ్చు, మీరు నాతో రావచ్చు, మీరు నాతో పాటు ప్రయాణం చేయొచ్చు, మీరు నాతో పాటు నడవచ్చు, మీరు నాతో పాటు మీరు ట్రావెల్ చేయొచ్చు. దేవునికి స్తోత్రం. మీరు నాతో రండి. ప్రభుకుడు మాట్లాడుతున్న మాటను బట్టి నేను చాలా సంతోషించాను. అందరి వైపు ప్రభు చూసంటున్న మాట, నన్ను ఫాలో అవ్వండి, నాతో రండి. దేవుడు పూర్తి అధికారం దేవుడు మనకిచ్చాడు ఆయనతో వెళ్ళటానికి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ పిలుపు వచ్చిన తర్వాత దేవుడు ప్రజల వైపు చూచి, నన్ను ఫాలో చేయండి, నా వెంబడి రండి, పూర్తి అధికారం మీకు ఇస్తున్నాను, నా వెంబడి రావటానికి పూర్తి పర్మిషన్ ఉంది, నాతో రండి, నేనే నోరు విప్పి చెప్తున్నాను, మీరు నా వెంబడి రండి అని ప్రభు ఆజ్ఞ జారీ చేసిన తర్వాత ఈ ఒక మంచి మాటను దేవుడు ప్రజల్లోనికి తీసుకువెళ్ళిన తర్వాత చాలా మంది ప్రజలు ఆయన మీద పడిపోతూ, చూసారండి, ఆయనను పడేస్తూ పరిగెడుతున్నారంట. ఆయన అంత జనసమూహం ఆయనను వెంబడించింది. ఆయన గుమ్ముగూడిపోతున్నారు. ఆయన కనబడట్లేదు అసలు జనాలకి. కొన్ని వేల శిష్యులు ఆయన వెంబడిస్తున్నారు. ఈ మాటలన్నీ మనం చూడగలిగితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 15వ వచనాన్ని చదవగా విందాం. మత్తయి సువార్త 12:15 రెండవ మాట దగ్గర నుంచి చదవండి. బహుజనులు ఆయనను వెంబడిస్తున్నారు. చాలా నా వైపు చూడాలి. యేసు ప్రభువు మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో ఏం మాట్లాడారమ్మా? నా వెంబడి రండి, నాతో రండి, నాతో ఫాలో మీ, నన్ను ఫాలో అవ్వండి అని ప్రభు చెప్పారు. అక్కడ మత్తయి సువార్తలో మాట్లాడుతున్న మాట, బహుజనులు ఆయనను వెంబడిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, కొన్ని వేల మంది జనం వెంబడిస్తున్నట్లుగా అక్కడ రాయబడి ఉంది. ఇదే మాట మార్కు సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చదువుగా విందాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప సమూహ జనము ఆయనను వెంబడించెను. గొప్ప సమూహ జనము. మత్తయి సువార్తలో రాయబడిన మాట బహుజనము, మార్కు సువార్తలో రాయబడిన మాట గొప్ప సమూహ జనము. చూడండి, ఆయన ఒక్క కబురు పెట్టాడంటే, మీరు నాతో రావటానికి ఫుల్ అధికారం నేను మీకు ఇచ్చేసాను అన్నాడు యేసు ప్రభు. వెంటనే అందరికి బైబిల్ పట్టుకుని పరిగెత్తారు. ఆయన మట్టి అందరూ ఆయన మట్టి పరిగెడుతున్నారు. గొప్ప జనమంట, బహుజనమంట, లెక్కలేని జనాలు ఆయనతో పరిగెత్తటం మనం చూస్తున్నాం. అదే మార్కు సువార్తలో ఆయన మీద పడిపోతున్నారంట జనం. చూడండి, 5వ అధ్యాయం 24వ వచనం చదవగా విందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. నా వైపు చూడాలి. బహుజన సమూహము ఆయనను వెంబడిస్తూ ఆయన మీద పడిపోతున్నారు. యేసు ప్రభువారు ఒక్క మాట చెప్పటం ఆలస్యం అండి. దేవునికి స్తోత్రం. జనం అందరూ కూడా ఆయనను వెంబడించటానికి వారి మనస్సులను స్థిరపరచుకున్నారు. ఈరోజు మనందరం నా ప్రభుని వెంబడించుదుముగాక, నా ప్రభుతో నడుచుదుముగాక. అయితే ఒక మాట,
దేవుడు ఫుల్ అధికారం మనకిచ్చాడు. నేను చాలా సంతోషిస్తున్నాను, ఎందుకంటే ఆయనతో పాటుగా వెళ్ళటానికి దేవుడు మనకేమి ఇచ్చాడమ్మా? ఫుల్ రైట్స్ మనకిచ్చాడు, అధికారం మనకిచ్చాడు. నువ్వు నాతో రావటానికి ఎటువంటి ఆటంకము అడ్డంకు లేదు, రా నన్ను ఫాలో అవు, నాతో పాటు రాని ప్రభు అంత చక్కని మాట చెప్పిన తర్వాత ఏ మూర్ఖుడు కూడా ఆగిపోడు, అందరూ ఆయనని వెంటాడుతారు, ఆయనని వెంబడిస్తారు. అలా వెంబడించే క్రమంలో మార్కు సువార్తలో చదివినట్లుగా ఆయన మీద పడిపోయేంతగా వెంబడిస్తున్నారు. చూడండి వాళ్ళు ఎంత మనస్సును స్థిరపరచుకున్నారు యేసయ్య మీద. ఒక ముక్క గనక మనం ఆలోచిస్తే యేసు ప్రభుని వారు వెంబడించడానికి గల కారణం ఏంటి? ఆయన పిలిచాడు, ఓకే. యేసు ప్రభు ఆయన నోరుతో ఆయనే నన్ను ఫాలో అవ్వండి, నన్ను వెంబడించండి అని చెప్పాడు గనక ఆ ప్రజలందరూ వెళ్ళారనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. కాదు, యేసు ప్రభు వారు నాతో రండి అని పిలిచిన మాట వాస్తవం, నన్ను వెంబడించండి అన్న మాట వాస్తవం, నన్ను ఫాలో అవ్వండి అన్నమాట వాస్తవం. కానీ ఆ ప్రజలు దేవుణ్ణి ఎందుకు వెంబడించారంటే ఈయనతో పాటుగా మనము ఉంటే, ఈయనని వెంబడిస్తే ఆయన చేసిన అద్భుతాలు మనము కూడా చేయొచ్చని కొంతమంది ఆయనని వెంబడించినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. రెండవ గుంపు, ఈయనతో గనక మనం వెళితే ఖచ్చితంగా మెడిసిన్ వాడక్కర్లేదు, హాస్పిటల్స్కి వెళ్ళక్కర్లేదు, ఇంజెక్షన్స్ పొడిపించుకోక్కర్లేదు, ఆటోమేటిక్గా ఆయనను వెంబడిస్తే స్వస్థత వచ్చిద్ది కదా అని కొంతమంది వెంబడించడం అది సర్వసాధారణ మనకు బైబిల్లో చూస్తాం. ఇంకొంతమంది జనం ఎలా వెంబడిస్తున్నారో తెలుసా? అబ్బా యేసు ప్రభుతో వెళ్తే ఫ్రీ ఫుడ్ దొరికిపోద్ది మనకి. ఏ ఫుడ్ దొరికిద్దంటమ్మా? మనం కష్టపడక్కర్లేదు, మనం భూమిని పండించుకోక్కర్లేదు, మనము డబ్బులు చెల్లించవసరం లేదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళామనుకో, ఎవడో ఒకడు అనామకుడు 2 చేపలు 5 రొట్టెలు తీసుకొస్తాడు, దేవుడు ఆశీర్వదించేస్తాడు, 12 గంపలు ఎత్తేస్తాడు. ఈయనతో ఉంటే బా పని చేయక్కర్లేదురా, మంచి ఫ్రీగా తినేయచ్చు యేసు ప్రభుతో ఉంటేను కొంతమంది జనం. చూడండి, ఈ రోజున ఈ 3 గుంపులు గనక నేను మీ ముందు పెడుతున్నాను. మీరు ఏ జాతికి చెందిన వాళ్ళు, మీరు దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నారు? ఆయనను వెంబడించటానికి గల కారణం, మొదటి కారణమా, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి నా జీవితంలో అద్భుతం జరగాలని వెంబడించేవారు చర్చిలో ఉండకపోరు. రెండవ గుంపు, ఆయనను వెంబడిస్తే నాకు ఏదో నా బలహీనత పోయిద్ది, నా స్వస్థత కలిగిద్ది, గుండె జబ్బు పోద్ది, హాస్పిటల్ చుట్టూ తిరిగాను నయం కాలేదు, నేను ఇప్పుడు యేసయ్యని వెంబడిస్తున్నాను కనుక ఆయనే నయం చేస్తాడనే గుంపు ఉండకపోదు మన చర్చిలో. ఇక మూడవ గుంపు, దేవుణ్ణి వెంబడిస్తే సమృద్ధి కొదువే ఉండదని వెంబడించే వాళ్ళు ఉండకపోరు. ఈ 3 జాతుల్లో నువ్వు ఏ జాతికి చెందిన దానివో, నువ్వు ఏ జాతికి చెందిన వాడివో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అందరూ రక్షణ పొందుతున్నారు, అందరూ మారు మనసు పొందారు, అందరూ మందిరానికి వస్తున్నారు. కానీ నేనంటున్న మాట ఏంటంటే, నువ్వే టైప్ ఆఫ్ దేవుడిని నువ్వు ఎలా వెంబడిస్తున్నావు, నువ్వే మనస్సుతో వెంబడిస్తున్నావు? అయితే మీరు చాలా జాగ్రత్తగా వినండి. మన మార్కు సువార్తల్లో, మత్తయి సువార్తలో విన్నాం, యేసు ప్రభు వారు నన్ను వెంబడించండి అన్న వెంటనే బహు జన సమూహం ఆయన వెంబడించినట్లుగా మనం 12 మంది శిష్యులు అని చెప్పుకున్నాం కాదండి. స్టార్టింగ్లో యేసు ప్రభు వారు కొన్ని వేల మంది శిష్యులు ఉండేవాళ్ళు. 12 మంది కాదు, కొన్ని వేల మంది శిష్యులు అయిపోయారు ఆయనకి. కొన్ని వేల మంది వెంబడించారు, కొన్ని వేల మంది ఆయన ఫాలో అయ్యారు. కానీ యేసు ప్రభు వారు ఒక చోట ఒక వర్తమానం మాట్లాడారు. మీరు నన్ను వెంబడించాల్సి వస్తే మీరు నా రక్తాన్ని, మీరు నా శరీరాన్ని మీరు తినాలి, నా రక్తాన్ని తాగాలని దేవుడి బోధ చేసిన తర్వాత చాలామంది జన సమూహం, ఇదేంటి ఈయన ఎంత కఠినమైన బోధ చేస్తున్నాడు, ఆయన రక్తం, ఆయన శరీరం తాగాల, మేము నరమాంస భక్షకులమా అని చెప్పేసి చాలామంది యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అవన్నీ చెప్పడానికి మన సమయం లేదు గనక మీరు బైబిల్ చదివి ఉంటే అలా తెల్లమోకాలు వేసుకున్న వైపు చూడరు. ఎందుకంటే బైబిల్ చదివిన వాళ్ళకి అన్ని మాటలు అర్థమవుతాయి, అన్ని మాటలు గుర్తుంటాయి అని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి గుంపు ఎందుకు వస్తారు చర్చికి? అద్భుతం జరిగిపోవాలి. రెండవ గుంపు ఎందుకు వస్తారు చర్చికి? స్వస్థత కలగాలి. మూడవ గుంపు ఎందుకు వస్తారు చర్చికి? సమృద్ధి వచ్చేస్తుంది. మామూలు కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటా. దేవునికి స్తోత్రం. ఇటువంటి వారు ఎవరమ్మా అని చెప్తే మీరు చేతులెత్తరు.
టైం వేస్ట్. నేను అటువంటి మూర్ఖమైన క్వశ్చన్ అడగదలుచుకోలేదు. కాబట్టి ఒకవేళ మీరు ఈ 3 గుంపుల్లో ఏ జాతికైనా చెందితే మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, బల్ల గుద్ది చెప్తున్నాను, మీరు నా ప్రభువుని వెంబడించట్లేదు అని అర్థం. ఒకవేళ స్వస్థత కోసమే నువ్వు మందిరానికి వస్తుంటే నువ్వు ప్రభువుని వెంబడించట్లేదు, అది నామకార్థంగా వస్తున్నావు అని లెక్క. ఒకవేళ నీ జీవితంలో సమృద్ధి కావాలి అని ప్రభువుని వెంబడిస్తుంటే అది నిజమైన వెంబడించడం కాదు. ఒకవేళ నీ జీవితం అద్భుతంగా మారిపోవాలని ప్రభువుని వెంబడిస్తుంటే అది ప్రభువుని వెంబడించినట్లుగా కాదని ఈ రోజున ఏకకంఠముగా నేను ఈ యొక్క వాక్యం తరపున నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. దేవుణ్ణి వెంబడించడం అంటే ఎలా ఉంటుంది, ఆయన్ని వెంబడించే వాళ్ళు ఎలా ఉంటారు, నిజముగా క్రైస్తవులు ఎవరు, నిజమైన ఆత్మీయులు ఎవరు, ఆయనను వెంబడించే వాళ్ళు ఎవరు అనేది మాట కిందకు వస్తే 7 విషయాలు ఈ రాత్రి మీకు నేను చెప్పి ముగిస్తాను త్వరగా. 7 విషయాలు. దేవుణ్ణి వెంబడించే వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ఉండాలి. ఏవండి, స్వస్థత కావాలి అని వచ్చేవాళ్ళు దేవుణ్ణి వెంబడించే వాళ్ళు చెప్పాలి గట్టిగా. అద్భుతం జరగాలని మందిరానికి వచ్చేవాళ్ళు దేవుణ్ణి వెంబడించే వాళ్ళు, సమృద్ధి వస్తుంది అని మందిరానికి వచ్చేవాళ్ళు దేవుణ్ణి వెంబడించే వాళ్ళు కాదు. ప్రియ దైవజనం, ఎవరు నిజంగా నా దేవుణ్ణి వెంబడించే వాళ్ళు? బాప్తిజం పొందావు, దేవునికి స్తోత్రం. తెల్ల బట్టలు వేసుకున్నావు, దేవునికి స్తోత్రం. రక్షణ అనుభవంలోకి వచ్చావు, వారం మందిరానికి వస్తున్నావు, నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ కాదు. దేవుని, నిజమైన దేవుడిని వెంబడించే వాళ్ళు ఎలా ఉంటారో 7 విషయాలు చెప్తాను. ఆ 7 విషయాలు గనక మీలో ఉంటే ఖచ్చితంగా నిర్మోహమాటంగా నువ్వు ఖచ్చితంగా దేవుడిని వెంబడిస్తున్నావని లెక్క. మీరే టాలీ చేసుకోండి. ఈ 7 విషయాలు మీలో ఉన్నాయా, అయితే నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావు. ఈ 7 విషయాలు మీలో లేవా, అయితే నువ్వు ప్రభుని వెంబడించట్లేదు. మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్తా ఉంటాను, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అలా తెల్ల మొక్కలు వేసుకొని వింటాం కాదు. వాక్యం చెప్తున్నప్పుడు ఆ క్వాలిటీ నీలో ఉందా లేదా, దేవుడు మాట్లాడుతున్న మాట నీలో ఉందా లేదా. ఒకవేళ లేకపోతే అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి, నీ మనస్సును స్థిరపరచుకోవాలి. ఒకవేళ ఉంటే 2వ పాయింట్ కొరకు ఎదురు చూస్తాం మొదలు పెట్టాలి. మొదటి విషయం, దేవుణ్ణి వెంబడించేవారు ఎలా ఉంటారు. దేవుణ్ణి వెంబడించే వాళ్ళు అసలు ఏ టైప్ ఆఫ్లో ఉంటారు, వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉంటారో మొదటి మాట చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వినండి. లూకాసు శుభవార్త 9వ అధ్యాయం 62వ వచనం. లూకాసు శుభవార్త 9వ అధ్యాయం 62వ వచనం. మైక్లో చదువుగా యూట్యూబ్ లోకి వెళ్తుంది. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడు ఎవ్వడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. ఇక నా వైపు చూడండి. 3.5 సంవత్సరాలు బైబిల్ చదివి వెంబడించటం అంటే అర్థం ఏంటంటే వెనక్కి తిరగని వాడు నా ప్రభుని వెంబడించేవాడు. మీకు నచ్చితే గట్టిగా ఆమేన్ చెప్పేవాళ్ళు అందరూ వెనక్కి చూసే గుంపులోకి వెళ్ళిపోయారో నాకు అర్థమైంది మొట్టమొదటి మాటలోనే. ఎవరు నా యేసయ్యని వెంబడించే వాళ్ళు? బాప్తిజం తీసుకుంటే యేసయ్యని వెంబడించే వాళ్ళ కాదు. తెల్లబట్టలు వేసుకోగానే ప్రభుని వెంబడిస్తున్నారా? కాదు. బైబిల్ పట్టుకోగానే ప్రభుని వెంబడిస్తున్నారా? కాదు. బైబిల్ చదవగానే ప్రభుని వెంబడిస్తున్నారా? కాదు. బల్లారాధనలో చేయబెట్టి యేసు రక్తం యేసు శరీరం తినేయంగానే ప్రభుని వెంబడించినట్లా కాదు. మందిరానికి వచ్చే వాళ్ళందరూ ప్రభుని వెంబడించినట్లా కాదు. మూర్ఖ ప్రజలారా, నిజమైన దేవుణ్ణి నిజంగా వెంబడించడం అంటే ఏంటంటే నాగటి మీద చేయి పెట్టి. దానికి అర్థం ఏంటో చెప్తాను. ప్రభుని వెంబడించే వాళ్ళు వెనక వైపు చూడరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభుని వెంబడించేవారు వెనక్కి చూడరంట. ఇది నిజం అబద్ధమో? ఏవండి, నిజం. వెనక్కి చూసే వాళ్ళందరూ ఎవరు? ప్రభుని వెంబడించని వాళ్ళు. చాలా మంది రక్షణ పొంది మందిరానికి వచ్చి మేము ప్రభు ఫాలోయర్స్ అండి, మేము ప్రభుకి డీప్ లవర్స్ అండి, మేము ప్రభు ఫాలోవర్స్ అండి, మేము ఆయన వెంబడించేస్తున్నామండి. పాపం పిచ్చిముఖ అందరూ కూడా వీళ్ళు వారం మానకుండా చర్చికి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు బీభత్సంగా ప్రభుని ప్రేమించేస్తున్నారు, బీభత్సంగా ప్రభుని వెంబడిస్తున్నారని లోకం అనుకుంటుంది. కానీ నేను నీకు చెప్తున్నాను వినండి, ప్రభుని వెంబడించడం అంటే వెనక్కి చూడకూడదు. అంటే వదిలిపెట్టి వచ్చినటువంటి వాటి వైపు నువ్వు చూడకుండా ఉంటే ఖచ్చితంగా నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావని 100% కూడా ఖాయం. నువ్వు వెనక్కి చూచుకుంటా వదిలేసినవన్నీ
అవన్నీ తలచుకుంటా మైమరిచిపోతా వదిలేసిన మనుషుల్ని, వదిలేసిన స్నేహాన్ని, వదిలేసిన బంధుత్వాన్ని, వదిలేసిన ప్రేమని, వదిలేసిన ఆహారాల్ని, వదిలేసిన స్వభావాలని, హలో అప్పుడు ఎలా ఉండేవాణ్ణో, ఎలా ఉండేదాన్నో, వదిలేసిన నగల్ని ఒక్కసారి కలలో ఊహించుకుంటా ఉంటారు కొంతమంది. ఆ నగలు వేసుకుంటే ఇదివరకు ఎలా ఉండేదానివో ఇప్పుడేం పాసిపోయిన మొహంలాగా అయిపోయావు. చాలా మందికి ఆలోచనలు రాలేదంటావా? వదిలివేసి నాకు గుర్తు రాలేదయ్య గారు అన్న వాళ్ళు చేయి చూపించండి. వదిలేసిన వాటిని నేను ఏ రోజు గుర్తు పెట్టుకోలేదన్న వాళ్ళు చేయి చూపించండి. మీరు ప్రభువుని వెంబడించట్లేదు అని అర్థం. అర్థమైందా? నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనక్కి చూడకూడదు. ప్రభువుని వెంబడించేవాడు అసలు వెనక్కి వైపు నీకు ఏం పని? వదిలివేసి వచ్చిన ఆ సాంప్రదాయాలు మరలా నువ్వు ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నావు? వదిలివేసి వచ్చిన పద్ధతులు నువ్వు ఎందుకు కలలో ఎంజాయ్ చేసేస్తారు కొంతమంది. రియల్గా ఎంజాయ్ చేస్తే జయరాజు గారు ఊరుకోడు అని స్వప్న భావాలు చాలామంది. అబ్బా అప్పుడు ఎలా ఉండేవాళ్ళు, కళ్ళజోడు ఒకటి పెట్టి సూటు బూటు వేసి మగపిల్లలు రంగు బట్టలే పోయినాయి, కరువైపోయినాయి, చూడలేకపోతున్నాను, ఈ తెల్ల బట్టలకు పరిమితం చేసేసారని ఆడవాళ్ళు పట్టు చీరలు కట్టుకున్నట్లుగా కలలు. కానీ అయ్యగారు అసలు పువ్వులు ఒక్క పువ్వు కూడా పెట్టుకునివ్వడని కనకంబరాలన్నీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవడం కలలు వచ్చేసి, అమ్మో దేవునికి స్తోత్రం. ఎంత భయంకరం అండి అది! ఎంత భయంకరమైన జీవితం అండి. నేను ప్రభువుని వెంబడిస్తున్నానేనో లోకానికి డ్రామా ప్లే చేసి లోకానికి చూపిస్తున్నావు. ఆల్రెడీ నేను చెప్తున్నాను వినండి, నువ్వు ప్రభువుని వెంబడించేదానవైతే అసలు వదిలిపెట్టి వచ్చినవి నీ జ్ఞాపకములో కానీ, నీ ఊహల్లో కానీ, నీ తలంతులో కానీ, నీ కల్లో కానీ, నీ మాటలో కానీ రాకూడదు. నచ్చితే ఎవడైనా ఆమెన్ చెప్పేవాడు. అందరూ ఆ గుంపుకి చెందిన వాళ్ళే గనక ఎవరు ఆమెన్ చెప్పలేకపోయారని నాకు అర్థమైంది. యేసు ప్రభుని వెంబడించేవాడు కింగ్ లాగా ఉంటాడు, గురి వద్దకు పరిగెడతాడు, వెనక్కి చూడ్డు. అబ్బబ్బబ్బా, ఇజ్రాయేల్ ప్రజలు గనక మీకు సుపరిచితం అండి. వాళ్ళు వదిలేసి వచ్చిన ఐగుప్తుని మరలా తలుసుకున్న బాపత ఉంది వారి జీవితంలో, ప్రయాణ జీవితంలో. వాళ్ళు వదిలేసి వచ్చిన ఆ ఫుడ్ని జ్ఞాపకం చేసుకున్నారు, కలలగంటున్నారు. ఒక్కొక్కడు ఆ చేపల కూర కావచ్చు, ఆ మాంసం కూర కావచ్చు, అప్పుడు ఎంత టేస్టీగా ఉండేవి. ఒక మాట చెప్తున్నాను వినండి, మీరు వదిలిపెట్టి ప్రభుని వెంబడిస్తున్నప్పుడు పాత జ్ఞాపకాలు ఏవి మీ కళ్ళ ముందు ఉండొద్దు, పాత జ్ఞాపకాలు ఏవి మీ ఊహల్లో కూడా రావద్దు. నువ్వు వదిలిపెట్టి ప్రభుని వెంబడిస్తున్నావు, గురి యొద్దకు వెంబడిస్తున్నావు, బహుమానము కొరకు వెంబడిస్తున్నావు, నూతన యెరూషలేము కొరకు వెంబడిస్తున్నావు, ఆయన గొర్రెపిల్ల వివాహోత్సవములో నీవు నిలబడాలని వెంబడిస్తున్నావు కనుక వెనక విడిచిపెట్టినవి మరిచిపోవటం నేర్చుకోవాలి. ఎవడి దగ్గర అవి మాట్లాడడానికి వీల్లేదు, ఊహించుకోవడానికి కానీ, కలలు కంటానికి కానీ వీల్లేదు. అప్పుడు ఎంత బాగుండేదన్నో. నన్ను రంభ అనేవాళ్ళు, సైతాన్ దాన్ని రంభ అనేవాళ్ళంట ఇదివరకు రోజుల్లో. ఈ దెయ్యం దాన్ని, శాడిస్టు దాన్ని, నీచ నికృష్టమైనటువంటి దేవునికి స్తోత్రం. కడుపు రగిలిపోద్దటంట వాళ్ళని చూస్తే. చాలామంది, ఒక విశ్వాసి నా ముందే నాకే చెప్పింది, అయ్యగారు ఈ ఫోటోలో చూడండి ఎంత బాగున్నాను ఇదివరకు. ఐశ్వర్యరాయ్ అనేవాళ్ళంట ఆమెని. ఒక ఆమె నాకే చెప్పింది, నేను ఏమనలేక, దేవునికి స్తోత్రం, అవునండి బాగానే ఉన్నారు అప్పుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒరే నీ చర్చికి వచ్చినాక ఇట్టా చచ్చాను, ఇదివరకు ఇట్టా ఉన్నానురా అని అర్థం. అలా చెప్పలేక చెప్తే ఏమంటానోనని ఆ ఫోటో చూపిస్తూ అంటుంది, ఎంత బాగున్నానయ్య గారు ఇదివరకు కానీ అని ఫోటో ఆల్బమ్లో పెట్టింది. కానీ అన్న తర్వాత బ్లాక్ నేను ఫుల్ చేసేసుకున్నాను. అసలు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని నాకే వదిలేసింది. కానీ అన్న తర్వాత ఆ విశ్వాసి మన చర్చిలోనే ఉంది, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా ఎదురే కూర్చుని వాక్యం వింటుంది, దేవునికి మహిమ కలుగునగా. దేవునికి కుడికి చేయి పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకటండి, దేవుడిని వెంబడించే వాళ్ళు వెనక్కి ఏమి చేయాలండి? మర్చిపోవాలి. చూడకూడదని పక్కన పెట్టండి, మర్చిపోవాలి, గుర్తు తెచ్చుకోకూడదు. ఇంకా పాత రోజుల్లో వేసిన డ్యాన్సులు, పాత రోజుల్లో పాడిన పాటలు, పాత రోజుల్లో ఎంజాయ్ చేసిన విధానం అంతా కూడా దేవుడిని వెంబడించే వాళ్ళు కలలో కూడా అది ఎందుకు, అది ఒక పెంటతోనూ పోల్చారు. దరిద్రం అది తేవద్దు, అది తేవద్దు దయచేసి ప్లీజ్ అండి. ఎవ్వరు కూడా మాటల్లో కానీ, వారి శాస్త్రంలో కానీ,
వారి ఊహల్లో కానీ, వాళ్ళ తలంతులో కానీ, వారి కలలో కానీ అసలు విడిచిపెట్టినవి మర్చిపోండి, వదిలేసినవి మర్చిపోండి. వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. ఒకవేళ నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావంటే ఇదివరకు సంతోషాలు, ఇదివరకు ఆనందాలు, ఇదివరకు కుటుంబాలు, ఇదివరకు ఆహ్లాదాలు, ఇదివరకు అందాలు, ఇదివరకు చందాలు, ఇదివరకు మాటలు, ఇదివరకు స్వభావాలు, అవన్నీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని నెమరవేసుకుంటున్నావంటే అర్థం ఏంటంటే నీవు ప్రభువుని వెంబడిస్తున్నావని పైకి కనపడుతుంది, కానీ నువ్వు అచ్చంగా, నువ్వు నిజంగా, నువ్వు నిర్మూలమాటముగా నువ్వు ప్రభుని వెంబడించట్లేదని వాక్య సందర్భంగా అందరిని హెచ్చరిస్తున్నాను. ఎవరైతే ప్రభుని వెంబడించట్లేదో వాళ్ళందరూ కూడా పాత జ్ఞాపకాలు నెమరవేసుకునేటువంటి పశువులు అని వాక్యం సెలవిస్తుంది. మర్చిపో, ఏది కూడా అదొక పీడ కళ, జరిగిపోయింది ఒక పీడ కళని మర్చిపో. జరిగిపోయిన ఆనందాలు, వేసిన వేషాలన్నీ కూడా, వేసిన నటనలన్నీ కూడా, నటించిన బ్రతుకంతా కూడా అదొక పీడ కళని మర్చిపో. అది ఎవరి దగ్గర సంబోధించొద్దు, ఎవరి దగ్గర మాట్లాడొద్దు, కళలో కూడా ఊహించొద్దు. ఆమెను చెప్పరే గట్టిగా. అది మర్చిపోవటం జ్ఞాపకం చేసుకోండి. యేసుని వెంబడించేటప్పుడు పాత జ్ఞాపకాలు ఏం చేయాలమ్మా? మర్చిపోవాలి. అది నువ్వు అది ఊహించుకోవద్దు. అలా ఉండేదాన్ని, ఇలా ఉండేవాళ్ళం, అలా ఉండేవాళ్ళం, ఇలా ఉండేవాళ్ళం, అది చాలా తప్పు అని వాక్య సందర్భంగా హెచ్చరిస్తూ ప్రేమపూర్వకంగా నేను ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాను. ఒకసారి మన వాక్యములోనికి వెళ్ళి చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవగా విందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన యేసు వైపు చూచుచు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు, యేసు వైపు చూచుచు మనం ప్రయాణం చేయాలి. మన యేసయ్యను ఎలా వెంబడించాలమ్మా? ఆయనను చూస్తూనే మనం వెంబడించాలి తప్ప యేసయ్యను వెంబడించే వాళ్ళందరూ కూడా వెనక్కి మర్చిపోవటం నేర్చుకోవాలి. గుర్తు తెచ్చుకోవద్దు, మాట్లాడుకోవద్దు, వదిలేసేయండి. వెనక్కున్నదంతా కూడా నటన జీవితం, వెనక విడిచిపెట్టిందంతా కూడా మాయాలోకం, వెనక విడిచిపెట్టిందంతా కూడా అబద్ధమైన జీవితం కనుక దాన్ని తలుచుకునే వాళ్ళందరూ, దాన్ని విశ్వసించే వాళ్ళందరూ, దాన్ని పట్టుకునే వాళ్ళందరూ, దాన్ని ఊహించుకునే వాళ్ళందరూ నా ప్రభుని వెంబడించట్లేదని ఏక కంఠముతి రాత్రి నేను మీతో మాట్లాడుతున్నాను. ఎంతమంది ఇప్పుడు చెప్పండి, ఈ మొదటి పాయింట్ చెప్పేశాను కదా, ఇప్పుడు చెప్పండి, నేను యేసుని వెంబడిస్తున్నాను అన్నవారు మీ కుడి చేయి పైకి లేపండి. మర్చిపోయారా? వెనకివన్నీ మర్చిపోయారా? దేవునికి స్తోత్రం. 3 బిడ్డలు, 2 బిడ్డల చేతులు నిర్మూలమాటముగా పైకెత్తారు, దచ్చాగా పైకెత్తారు. వారిని బట్టి ప్రభుకి మహిమ కలుగునుగాక. 2 మన సంఘములో ఉంది ప్రభుని వెంబడించేవాళ్ళు. ఏమండి, బైబిల్ పట్టుకునేవాడు ప్రతి ఒక్కడు ప్రభుని వెంబడించడం అంటే అది అబద్ధం. బాప్తిజం పొందినవాడు ప్రభుని వెంబడిస్తున్నాడు అంటే అది అబద్ధం. తెల్ల బట్టలు వేసుకున్నవాడు ప్రతి ఒక్కడు ప్రభుని వెంబడిస్తున్నాడు అబద్ధం. వారం మందిరానికి వస్తున్నవాడు ప్రభుని వెంబడిస్తున్నాడంటే అది అబద్ధం. నెలకొక్కసారి పరిశుద్ధంగా బలలో పాలిభాగస్తుడు అవుతున్నాడంటే ప్రభుని వెంబడిస్తున్నాడంటే అది అబద్ధం. ప్రభుని వెంబడించేవాడు ఎవడంటే నేను చెప్తున్నాను వినండి, వాక్యం చెప్తుంది వినండి, వెనక ఉన్నవి మరిచిపోయేవాడే ప్రభుని వెంబడిస్తున్నవాడు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారం యేసు వైపు చూచుచు ఎవడైతే నా ప్రభుని వెంబడిస్తున్నవాడు, నిర్మూలమాటముగానే చెప్తున్నాడు, వాడే నా ప్రభుని వెంబడించువాడు. వదిలివేసిన స్నేహం జోలికి వెళ్ళొద్దు, అది మర్చిపోవాలి. నా జీవితంలో నేను ఏది విడిచిపెట్టానో వాటిని మర్చిపోయాను. ఈ పూట నేను తెలుసానండి, ఊహించుకోవటం కానీ, కలలో జ్ఞాపకం చేసుకోవటం కానీ నా చరిత్రలో, జీవితంలో లేదు. ప్రియదైవజనమా, నేను ఏ స్నేహాన్ని వదిలిపెట్టానో మరలా ఈ రోజు కూడా ఆ స్నేహాన్ని గుర్తు తెచ్చుకోలేదు. నేను ఏ ఆటపాటలు విడిచిపెట్టానో మరలా అవి ఈ రోజు కూడా నేను గుర్తు తెచ్చుకోలేదు. జ్ఞాపకం చేసుకుని ప్రియదైవజనమా, ఈ రోజున క్రైస్తవులు మనం చెప్పుకుంటూ, దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ, మేము ఆయన ఫాలోవర్స్ మనం చెప్పుకుంటూ వెనక్కున్నవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఆ జ్ఞాపకాలతో బతికేవారు ఉండకపోరు. మన సంఘంలో చాలామంది జ్ఞాపకాలతో బతికేస్తున్నారు వారి జీవితం. అది మంచి లక్షణం కాదు ప్రియదైవజనమా, అది మంచి విషయం కాదు.
యేసు ప్రభువారు లోతు కుటుంబానికి సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు దేవదూతలు పంపించి ఒక శుభవార్త చెప్పాడు. మీరు ఖచ్చితంగా ఈ సొదొమ గొమొర్రాలో నుంచి మీరు పారిపోండి, నేను చూపించుచున్న పర్వతానికి పరిగెత్తండి, మీరు ఇక్కడ ఉండొద్దు, అగ్ని గంధకాల చేత నేను ఈ సొదొమ గొమొర్రా పట్టణాల్ని నేను దహించి వేస్తున్నానని ప్రభు దూతల ద్వారా ప్రకటించిన తర్వాత లోతు భార్య, లోతు పిల్లలు పరిగెడుతున్నారు. మీరు నమ్మకపోరు ప్రియ దైవజనమా. లోతు భార్య వెనకున్న అమ్మోనా ఆస్తి, అమ్మోనా ఇల్లు, అమ్మోనా పొలాలు, అమ్మోనా బంగారం మంటల్లో కలిసిపోతుందేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, ఒక్కసారి తిరుగుదాం. నేను ఇంకా నా జీవితంలో చూడను నా ఇంటిని, నా జీవితంలో చూడను నా పొలాన్ని, నా జీవితంలో చూడను నా ఆస్తిని అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది ప్రియ దైవజనమా. మరిచిపోవాలని ప్రభు చెప్తుంటే, నువ్వు విడిచిపెట్టినప్పుడే దాన్ని మరిచిపోమని ప్రభు చెప్తుంటే ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఒక్కసారి నా ఇల్లుని చూసుకుందాం, ఒక్కసారి నా ఇల్లుని తలుచుకుందాం, ఒక్కసారి నా ఆస్తులను తలుచుకుందాం, ఒక్కసారి నా పొలాలు తలుచుకుందాం. ఈ సొదొమ గొమొర్రాలో మేము ఎంత సంపాదించామో, మాకెంత ఆస్తి ఉందో ఒక్కసారి చూద్దామని ఆమె ఒక్కతే వెనక్కి తిరిగింది. ఆమె అక్కడికే ఉప్పు స్తంభం అయిపోయి, ఇనుము స్తంభం అయిపోయి అక్కడ నిలబడిపోయింది. ప్రియ దైవజనమా, జ్ఞాపకం చేస్తున్నాను. లోతు మాత్రం, అమ్మో నా భార్య ఉప్పు స్తంభం అయిపోయావా అని చెప్పేసి లోతు తన భార్య వైపు చూశాడా? చూడలేదు ప్రియ, పరిగెత్తాడంతే. ఒక్క మాటలో చెప్పాలంటే లోతు తన భార్యను కూడా పట్టించుకోలేదు, అలా ప్రభుని వెంబడించాడు, అలా పరిగెడుతున్నాడు. లోతు భార్య కూడా ఒకవేళ భర్తను చూసి పరిగెడితే ఆశీర్వాదం పొందేదేమో, పిల్లలు చెడిపోయేవాళ్ళు కాదేమో, భర్త చెడిపోయేవాడు కాడేమో. లోతు భార్య రాంగ్ స్టెప్ వేసింది, వెనక్కి చూసింది. వెనక అనుభవాలన్నీ కూడా ఒకసారి నెమర వేసుకుందామని ఆ ఉద్దేశంతో చూసింది, అంతే. తను ఒక శిల విగ్రహంగా మారిపోయింది. ప్రియ దైవజనం, ఎంత శాపం అది, ఎంత శాపం ప్రియ దైవజనమా. ఈ రోజున పాత జ్ఞాపకాలను నెమర వేసుకుంటున్నావంటే నీ జీవితానికి శాపం తెచ్చుకుంటున్నావు. పాత గుర్తులన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటావంటే నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. ఏదన్నా ఒకటి చూసినప్పుడు అబ్బా ఇదివరకు మాకు అది ఉండేది, ఎందుకు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఏదంటే ఒక సంతోషం, ఒక హంగామా జరుగుతున్నప్పుడు ఇదివరకు కూడా మా ఫ్యామిలీలన్నీ అలా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? నీకు తెలియకుండానే శాపగ్రస్తం అయిపోతుంది నీ కుటుంబాలు. నీకు తెలియకుండానే నీ జీవితానికి నువ్వే గోతులు తవ్వుకుంటున్నావు నీ సమాధులకి. జ్ఞాపకం చేసుకో. ఏదన్నా లోకంలో ఒకటి చూసినప్పుడు అబ్బా ఇదివరకు మేము అలానే అనుభవించామండి అని మాట్లాడుకునే వాళ్ళు లేకపోరు సంఘంలో. ఏదన్నా ఒక సందర్భం నీ కళ్ళకు కనపడినప్పుడు లాస్ట్ 2 years బ్యాక్ ఇలా జరిగింది నాకు అని చెప్పేవాళ్ళు లేకపోరు సంఘంలో. నీకెందుకు గుర్తొస్తుంది? నువ్వెందుకు ఆ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటున్నావు? ఎవరైనా స్నేహంగా ఉన్నప్పుడు మేము కూడా, మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, మేము కూడా మీకులాగే ఉండేవాళ్ళమురా, ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నావు? ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఒకే ఒక మాట చెప్తున్నాను. మొదటి పాయింట్గా, నా యేసయ్యను వెంబడించే వాళ్ళు మరచిపోయి ఆయనను వెంబడించాలి. వెనక్కున్నవన్నీ మర్చిపోయే వాళ్ళగా. ఒకవేళ లోకములో అక్కడక్కడ నువ్వు వెనక్కున్నవి అక్కడ జరుగుతున్నప్పుడు కూడా దాన్ని ఊహలో కూడా, దాన్ని నీ మాటల్లో కూడా నువ్వు వ్యక్తపరచొద్దు, తెలియచేది ఆ వ్యక్తికి కూడా. ఆలోచించండి ప్రియ దైవజనమా, ఎంతమంది మీ జీవితాలు మీకు తెలియకుండా గోతులు తవ్వుకుంటున్నారు. లోతు భార్యలాగా అయిపోతారు. జ్ఞాపకం చేసుకోండి. ప్రభు రమ్మన్నప్పుడు, ప్రభు పిలుస్తున్నప్పుడు ఏ స్వార్థం లేకుండా ఆయన వెంబడించండి, ఆయన వైపు చూడండి, ఆయన వైపు పరిగెత్తండి. పాత జ్ఞాపకాలు మర్చిపో, ఏ జ్ఞాపకాలు గుర్తుపెట్టుకోవద్దు. నువ్వు ప్రభుని వెంబడించినప్పుడు ప్రభు నీకు కొన్ని గుర్తులు, కొన్ని జ్ఞాపకాలు ఇస్తాడు. ఆ జ్ఞాపకాలతోనే మన ప్రయాణం జరిగిపోవాలి. ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయన నీకు చూపిస్తున్న ప్రేమని గుర్తుకు రావట్లేదా? అన్ని కోసం ఖర్చిన రక్తం నీకు గుర్తుకు రావట్లేదా? ఆయన నీ కోసం పెట్టిన ప్రాణం నీకు గుర్తుకు రావట్లేదా? ఆయన భోజనపు బల చుట్టూ శ్రేష్టమైన ఆహారం పెట్టే విధానం గుర్తుకు రావట్లేదా? ఎందుకు దరిద్రాన్ని గుర్తు తెచ్చుకుంటావు? ఎందుకు పాపిష్టిదాన్ని గుర్తు తెచ్చుకుంటావు? ఎందుకు విడిచిపెట్టిన పాపాన్ని నెమరేసుకుంటావు? ఇంత మంచి అనుభవాలు నా ప్రభులో ఉండగా మరిచిపోయినవి, విడిచిపెట్టినవి ఎందుకు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది ఈరోజు?
నా యేసయ్యను వెంబడిస్తున్నప్పుడు ఆయన ప్రేమ ఎంత గొప్పది అది గుర్తు తెచ్చుకోవాలి, అది నెమరు వేసుకోవాలి, అది ధ్యానం చేసుకోవాలి, అది నీ పిల్లలకు చెప్పాలి, అది నీ బంధువులకు చెప్పాలి. దరిద్రం ఏంటో చెప్పనా, బాధాకరమైన విషయం ఏంటో చెప్పనా, మూర్ఖత్వమైన విషయం ఏంటో చెప్పనా, చండాలమైన స్వభావం ఏంటో చెప్పనా, క్రైస్తవులు విడిచిపెట్టినవి మరలా జ్ఞాపకం చేసుకోవటం, మరలా గుర్తు తెచ్చుకోవటం, ఆ జ్ఞాపకాలతో బతికిపోవటం, ఆ జ్ఞాపకాలతో జీవించటం. ఒక్క క్వశ్చన్ మీకు వేస్తున్నాను, మీ చేయి చూపించండి. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత యేసయ్యని వెంబడించటం మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు నీకు మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయా లేదా యేసయ్యతో? చేయి చూపించిన ఎంతమందికి ఉన్నాయి? మరి ఎందుకు నువ్వు వాటిని గుర్తు తెచ్చుకోవు? నువ్వెందుకు వాటి గురించి మాట్లాడవు? అరే, యేసు ప్రభు నమ్ముకున్న దగ్గర నుంచి నేను ఇలా సమాధానంగా ఉన్నాను, నేను ఇలాగా అందరినీ ప్రేమిస్తున్నాను, ఆయన ప్రేమ నాకు తెలుసు, రక్తం కార్చాడు, ప్రాణం వదిలాడు, ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని నా కొరకు చిందించాడు. ఈ మాటలు మాట్లాడవలసింది పోయి క్రైస్తవులు, ఆత్మీయులు, ఇదివరకు మేము అలా ఎంజాయ్ చేసాం, అలా తిరిగాం, ఈ రోడ్లోనే ఐస్ క్రీమ్ తిన్నాం, ఈ రోడ్లోనే జంటగా మేము ప్రయాణం అయ్యాం అంటే అర్థం ఏంటి? ఐగుప్తు మీద ఆశ చావలేదు, ఐగుప్తు మీద ఆశ ఇంకా పూర్తిగా సమాధి చేయబడలేదు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలానే తింటూ మన్నాను తింటూ వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇది చప్పగా ఉంది, సద్దన్నంలాగా ఉంది, సద్దికూడులాగా ఉంది, ఐగుప్తులో ఎంత మంచి భోజనం అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. వెళ్ళలేదు కానీ, అక్కడికి వెళ్ళలేదు కానీ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అది ఎంత శాపమో తెలుసా? దేవునికి భయంకరమైన కోపం వచ్చింది. విడిచిపెట్టిన దాన్ని వాళ్ళు ఇంకా మర్చిపోలేదని దేవునికి భయంకరమైన కోపం వచ్చింది. పాత జ్ఞాపకాలు గనక నీ నోట్లో నుంచి వస్తే దేవునికి కోపం తెప్పిస్తున్నట్లుగా లెక్క. విడిచిపెట్టి నువ్వు మరణాలు ఆలోచిస్తుంటే, కలలో ఊహిస్తుంటే, స్వప్నాలు నీకు వస్తుంటే ఖచ్చితంగా దేవునికి కోపం తెప్పించే లిస్టులో నెంబర్ 1 స్థాయిలో నువ్వే ఉంటావు. వద్దు, దేవుని వెంబడించే వాళ్ళు అన్నిటినీ విడిచిపెట్టినవన్నిటినీ మరిచిపోవాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏం చేయాలమ్మా? గట్టిగా చెప్పాలి. ఏం చేయాలమ్మా? మరచిపోవాలి. లోతు భార్యలాగా జ్ఞాపకం చేసుకుంటే ఏమైపోతాం? శాపం వస్తుంది కుటుంబాల్లో. మర్చిపో. అదొక భయంకరమైన పీడ కళ, అది భయంకరమైన జీవితం. దాన్ని ఆలోచించొద్దు, దాని గురించి పట్టించుకోవద్దు, దాని గురించి డిస్కషన్ పెట్టొద్దు, దాని గురించి కలలు కనొద్దు, దాని గురించి ఊహల్లో కూడా రానివ్వద్దు. ఒకవేళ వచ్చినా, ఒకవేళ మాట్లాడినా అది నా దేవుణ్ణి వెంబడించే వాళ్ళ లక్షణము కాదు అని బైబిల్ సెలవిస్తుంది. వెనక్కి చూస్తే మన మనస్సు దాని వైపే లాగిద్దంట. నిజమా అబద్ధమా? ఒకవేళ మనం ఇప్పుడు వదిలిపెట్టిన దాని వైపు చూసామనుకో, మన మనస్సంతకి దాని మీదే ఉంటుందంట. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 15వ వచనము చదవగా విందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకము చేసుకున్న ఎడల మరలా వెళ్ళటానికి వారికి వీలు కలిగి ఉండును. నా వైపు చూడండి, వాళ్ళు ఏ దేశము నుంచి వచ్చారో అది వాళ్ళ జ్ఞాపకములో ఉంచుకునే ఎడల మరలా ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళిపోతారంట. నా వైపు చూస్తే మీకు మంచి విషయం చెప్తాను. నువ్వు ఏ పాపాన్ని విడిచిపెట్టి వచ్చావో, ఏ లోకాన్ని విడిచిపెట్టి వచ్చావో, ఏ సంతోషాన్ని విడిచిపెట్టి వచ్చావో, ఏ ఎంజాయ్మెంట్ని విడిచిపెట్టి వచ్చావో, ఏ దోల విడిచిపెట్టి వచ్చావో, ఏ రాక్షసత్వాన్ని విడిచిపెట్టి వచ్చావో, ఒకవేళ గనక దాని వైపు నువ్వు చూస్తే చాలు, అది నేను రమ్మని పిలిచిద్దంట. ఒక్కసారి విడిచిపెట్టిన దాని వైపు నువ్వు చూసావా, ఖచ్చితంగా నువ్వు అక్కడికి వెళ్తావంట. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు దేన్ని చూస్తున్నావో అది రమ్మని పిలుస్తుంది. విడిచిపెట్టిన వాటిని ఏమన్నా చూస్తున్నావా? చాలామంది సినిమాలు ఈ రోజు కూడా చూడకుండా మానరు, సీరియల్స్ ఈ రోజు కూడా చూడకుండా మారరు. వదిలేసావు, దానికి నీకు సంబంధం లేదు. విడిచిపెట్టావు, వాళ్ళకి నీకు సంబంధం ఇక లేదు. ఎందుకు నువ్వు వాటి వైపు చూస్తున్నావు? ఎందుకు నువ్వు వాటి గురించి ఆలోచిస్తున్నావు?
మీరందరూ కూడా ప్రభువుని వెంబడించే వాళ్ళు కాదు ప్రియదమిచ్చినవా. నువ్వు దేని వైపు చూస్తున్నావో నేను చెప్తుంది చాలా జాగ్రత్తగా వినండి. నీవు విడిచిపెట్టిన వాటిల్లో నువ్వు దేని వైపు చూస్తున్నావో ఖచ్చితంగా నీ మనస్సు అటువైపు దాకా తీసుకువెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవ్వ ఆదామే, యేసు ప్రభు వారు వాళ్ళిద్దరిని తయారు చేసి ఏదేనో తోటలో పెట్టి అమ్మా అన్నీ తినండి, అదిగో అక్కడ చెట్టు కనపడుతుంది కదా అది తినొద్దని చెప్పాడు. ఈ సాతానుగాడు వచ్చి ఆ చెట్టు వైపు వీళ్ళని చూపించాడు, అదొకసారి చూడండి, అంతే లాగింది మనసు దానిపైన. వద్దు అనుకున్నావు, చూడకూడదు అనుకున్నావు, వెళ్ళకూడదు అనుకున్నావు, తినకూడదు అనుకున్నావు, మాట్లాడకూడదు అనుకున్నావు, ఎందుకు మరలా దాని వైపు చూసావు? లాగింది మనస్సు, వెళ్ళిపోయావు. లాగుతుంది మనస్సు, వెళ్ళిపోయావు. ఆలోచించు, నువ్వు విడిచిపెట్టిన దాని జోలికి అసలు వెళ్ళకపోతే నీ మనస్సు లాగదుగా. నువ్వు వదిలేసిన వాటి జోలికి వెళ్ళకపోతే నీ మనస్సు అక్కడ దాకా నిన్ను తీసుకువెళ్ళదుగా. అవ్వ ఆదామిద్దరు కూడా అవ్వ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది, ఆ పండును కోసింది. ఆమె చూసింది, వదిలిపెట్టిన దాన్ని చూసింది, వద్దు అన్నదాన్ని చూసింది, విసర్జించాను అన్నదాన్ని చూసింది. చూడొద్దు అని ఈ వాక్య సందర్భంగా అందరికీ నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వదిలిపెట్టి వచ్చిన లోకస్తుల్ని చూడకూడదు. నువ్వు వదిలిపెట్టి వచ్చిన భయంకరమైన తిండిని ఇక చూడకూడదు. నువ్వు వదిలిపెట్టి వచ్చిన స్నేహాన్ని ఇక చూడకూడదు. నువ్వు వదిలిపెట్టి వచ్చిన లోక దందాలను ఇక చూడకూడదు. ఏది వద్దనుకున్నావో, ఏది నాకు వద్దనుకున్నావో, ఏది నాకు ఇష్టం లేదనుకున్నావో, యేసయ్య కోసం ఏది విడిచిపెట్టావో దాన్ని చూడొద్దు. ఒకవేళ చూస్తే ఖచ్చితంగా అది ఏదైనా నిన్ను లాగేస్తుంది. జాగ్రత్త. యేసయ్యని వెంబడించే వాళ్ళు ఏం చేస్తారమ్మా? వదిలిపెట్టినవన్నీ మరచిపోతారు. ఒక్క మాటలో చెప్పాలంటే మరచిపోవాలి. మరచిపోవటం నేర్చుకోండి. యేసయ్య వైపు చూస్తూ యేసయ్యని వెంబడిస్తూ ఉండగా, యేసయ్యని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రేమ గుర్తుకు రావాలి, ఆయన ఆప్యాయత గుర్తుకు రావాలి. ఆయన వెంబడిస్తూ 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 ఉంటే పడిపోయిన సందర్భాలు, ఆయన గాయం కట్టిన సందర్భాలు, గాయాన్ని తుడిచిన సందర్భాలు, మందిచ్చిన సందర్భాలు, ద్రాక్షారసం పోసిన సందర్భాలు, సమృద్ధి ఇచ్చిన సందర్భాలు, చేయిపట్టి లేపిన సందర్భాలు, ఇవన్నీ ఉండగా ఇవి జ్ఞాపకం చేసుకోక నువ్వెందుకు విడిచిపెట్టిన ఆ దరిద్రమైన వాటిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఇంత మధురమైన జ్ఞాపకాలు మన ప్రియుడు మనకి రాసి ఉంచగా, మనకి ఇవ్వగా, వీటిని జ్ఞాపకం చేసుకొని, వీటిని మాట్లాడుకొని, వీటి గురించి విందు చేసుకొని, వీటి గురించి మనం ఆలోచించి, వీటి గురించి మనం కలలుగంటూ మానివేసి చాలా మంది దౌర్భాగ్యమైన స్థితిలోనికి దిగజారిపోయారు. వెనకున్న వాటిని మర్చిపోకుండా ఆ జ్ఞాపకాలు పెట్టుకున్న వాళ్ళు ఈ రాత్రి నేను చెప్తున్నాను, యేసు నామములో మర్చిపోయిన జ్ఞాపకాలు ఇప్పుడే పాతి పెట్టబడునుగాక. జ్ఞాపకం చేసుకోవద్దు, కలలు రావద్దు, నోటి మాటల్లో కూడా పాతవి నువ్వు మాట్లాడొద్దు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏం చేయాలి మనం? ఒక మాటలో చెప్పండి, మరిచిపోవాలి. గట్టిగా చెప్పండి, మళ్ళొకసారి చెప్పండి, మళ్ళొకసారి చెప్పండి. మరచిపోయిన వాళ్ళు ఎవరిని వెంబడిస్తున్నట్లుగా? అది బైబిల్ పట్టుకునే వాళ్ళందరూ దేవుని వెంబడిస్తున్నారని నమ్ముతావు ఈ రోజు నుంచి? నమ్మబాక. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ ప్రభుని నమ్ముతున్నారు అంటే నువ్వు దానికి ఇది చేస్తావా? చేయొద్దు. మూర్ఖుల్లాగా ప్రవర్తించొద్దు. మన సంఘం వాళ్ళకి నేను పచ్చి గుర్తు పెడుతున్నాను చూడండి, బండ గుర్తు పెడుతున్నా చూడండి. బైబిల్ పట్టుకునే వాళ్ళందరూ దేవుని వెంబడించే వాళ్ళు కాదు. ఉపదేశం వినేవాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. పిచ్చి మోకల్లాగా పిచ్చెక్కిపోయి అందరూ దేవుని వెంబడించేస్తున్నారు, అందరూ బైబిల్ నమ్ముకున్నారు, అందరూ ప్రభు నమ్ముకున్నారు, అందరూ బాప్తిజం తీసేసుకున్నారు. దేవునికి స్తోత్రం. కాదండి, ఎంతమంది ప్రభుని వెంబడిస్తున్నారు? నిజాయితీ కలిగిన వాళ్ళ లిస్టు తీస్తే మన చర్చిలో ఒక్కడు కూడా తేలడు. నేను తేల్తానని చేయి చూపించి ఫస్ట్ పాయింట్కే పోయింది, ఊపిరి ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. ఇంకా 6 పాయింట్లు ఉన్నాయి. ఏమండి, ఫస్ట్ పాయింట్కే ఊపిరి బిగబట్టుకొని ఉన్నావు, ఇక 7వ పాయింట్కే ఊపిరి పోతుంది. దేవునికి స్తోత్రం. నా చేతులు ఎత్తి దండం పెట్టి మీకు చెప్తున్నాను, పాతవన్నీ కూడా విడిచిపెట్టి వచ్చినవన్నీ కూడా మరిచిపోండి. అర్థమైందా? అప్పుడు ఇట్లా, ఇప్పుడు ఇట్లా, రంభ అప్పుడు రంభలాగా ఉన్నానన్నారు, అట్టా ఉన్నానన్నారు, ఇట్టా ఉన్నానన్నారు. దేవునికి అవన్నీ మాట్లాడబాకు. అర్థమైందా? మాట్లాడుతున్నావు అంటే జయరాజు గారు మొత్తం తీసేయమన్నాడని అర్థం.
నీ అందం గురించి నువ్వు పొగుడుకుంటున్నావంటే ఇప్పుడు జయరాజు గారు ఉపవాస ప్రార్థనలు పెట్టి నేను అందహీనురాలుగా చేశాడని అర్థమవుతుందా? నాకు తెలియదు అనుకోబాకండి. ఈ రోజే ఎట్ట తగలడ్డానయ్య గారు, అప్పట్లో ఎట్టున్నానో అంటే 21 రోజులు ఉపవాసాలు పెట్టి బొగ్గలని లోపలికి పోయినాయని అర్థం. అప్పుడు నాకు బాగా బొగ్గలుండయ్య గారు అంటే ఉపవాసాలు నిన్ను నేను పెట్టి బొగ్గల లోపలికి నేనే పంపానని అర్థం. నీ మాటల వెనకాల ఎంత అర్థం ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నన్ను తిట్టినట్లుగా అందరూ ఎంత సావసఖ్యంగా మాట్లాడతారో తెలుసా? అవి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరమే ఉంది. నన్ను అడిగితే ఒక మాట, నువ్వేది జ్ఞాపకం, అది ఒక దరిద్రం, అది అర్థమవుతుందా? దరిద్రం, అది జ్ఞాపకం చేసుకోబాక. ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నావంటే నువ్వు నిజమైన క్రైస్తవురాలివి, నిజమైన క్రైస్తవుడు కాదు. నువ్వు అబద్ధంగా ప్రభుని వెంబడిస్తున్నావు, స్వస్థతల కోసం వెంబడిస్తున్నావు, అద్భుతాల కోసం వెంబడిస్తున్నావు, సమృద్ధి కోసం వెంబడిస్తున్నావు అని ముద్రది. అది నువ్వు జ్ఞాపకం చేసుకో. నిజమైన క్రైస్తవుడు, నిజమైన ఆత్మీయుడు, నిజమైన ఉపదేశం విన్నవాడు ఖచ్చితంగా విడిచిపెట్టినవి మర్చిపోతాడు. నా ప్రభు జ్ఞాపకాలే నెమరు వేసుకుంటా ఉంటాడు. హల్లెలూయా. ఇక రెండవ మాటలోనికి వెళ్ళిపోదాం, ఆలస్యం ఎందుకు. లూకాసు శుభవార్త 9వ అధ్యాయము 59-60 వచనాలు చదవగా విందాం. లూకాసు శుభవార్త 9వ అధ్యాయము 59-60 వచనాలు చదవగా విందాం. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పట్టుకొననిమ్మని నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పెను. ఒక్కసారి కుడి చేయి పైకి గట్టిగా ఆమేన్ అనండి. అందరికి నా వైపు చూడండి, బైబిల్లోకి వెళ్ళాల్సిన పని లేదు. యేసు ప్రభు వారు అక్కడ మాట్లాడుతున్న మాట, ఒకడు అంటున్నాడు, ప్రభు ఏం చెప్తున్నాడు, అరే నాతో రారా అని ప్రభు అన్నాడు. ఆడంటున్నాడు, అయ్యా నా తండ్రి చనిపోయాడయ్యా, నా తండ్రికి జరగవలసిన పనులన్నీ నేను ఆ భూస్థాపన కార్యక్రమాలని చేసి నా బాధ్యత అంతా నెరవేర్చుకొని నీతో నేను వస్తానని ప్రభు అంటాడు. మృతుల్ని పాతి పెట్టుకుంటున్నాడు. నోరు మూసుకుని నాతో పాటు రా, నా రాజ్య స్వార్థను ప్రకటించన్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రభువుని వెంబడించే వాళ్ళు బాధ్యతల వైపు పరిగెత్తరు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువుని వెంబడించే వాళ్ళకి బాధ్యతల వైపు పరిగెత్తకూడదు. నాకు బాధ్యత ఉందండి, మీరు మందిరానికి పిలుస్తారు, నాకు బాధ్యత లేదా, ఇళ్ళ దగ్గర పిల్లలు లేరా, ఇళ్ళ దగ్గర అది లేదా, ఇళ్ళ దగ్గర ఇది లేదా. బాధ్యతలు ఉన్నాడు అసలు ప్రభువుని వెంబడించడం వేస్ట్. నన్ను అడిగితే ప్రభు అంటాడు, అయ్యా నా తండ్రి చచ్చిపోయాడయ్యా, నేను నా తండ్రికి ఆ కార్యక్రమాలు చేయాలి. రే వద్దురా, రారా నాతో పాటు. మృతుల్ని పాతి పెట్టుకుంటారు. దానికి అర్థం ఏంటో తెలుసా? ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్రభువుని వెంబడించేవాడికి బాధ్యతలు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా అది సాకుగా చెప్పకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాధ్యత ఏంటి? నీ బోడి బాధ్యత. దేవుణ్ణి వెంబడించేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, మందిరానికి వచ్చేటప్పుడు ఏంటి నీ బాధ్యత? ఏమండి, నా బాధ్యతలు నెరవేర్చుకోవాలండి, నాకు బాధ్యత ఉందండి, నాకు బిడ్డలు ఉన్నారండి, మీకు ఎవరూ లేరు, మీరు వాక్యాలు చెప్తారు, అన్ని బాధ్యతలు, అన్ని లింకు లిటికేషన్స్ తగిలించుకుంటా వస్తే మీరు ప్రభువుని వెంబడించే వాళ్ళు కాదు. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మరో చేస్తున్నాను. బాధ్యతలన్నీ, భారాలన్నీ నెత్తి మీద వేసుకుంటే నువ్వు ప్రభువుని వెంబడించేదానివి కాదు. జ్ఞాపకం చేసుకోండి. ఏంటి నీ బాధ్యత? నువ్వేం బాధ్యత కలుగుంటున్నావు? ప్రభు దగ్గరికి రావటానికి ఏంటమ్మా నీ బాధ్యత? ఏం నెరవేర్చాలి, ఏం కూడబెట్టాలి, ఏం కట్టాలి, ఏంటి నీ బాధ్యత? ఆదివారాలు మానకుండా మందిరానికి రండి అంటే మీరు బాగానే చెప్తారయ్య గారు, మాకు 4 పిల్లలు, మేము పని చేయొద్దా, మాకు బాధ్యత. ఏమండి, ఆదివారం కూడానా? దేవునికి స్తోత్రం. బాధ్యత ఉండొచ్చు కానీ మరీ అంత ఓవర్ యాక్షన్ బాధ్యత ఉండకూడదని నా ఉద్దేశం. ఒక్కలామేం చెప్పలేదు. మరీ అంత ఎగస్ట్రాల బాధ్యతలు ఉండకూడదు. మందిరాలు మానేసి, అర్థమైందా? మందిరాలు మానేసి ప్రభు దగ్గరికి రాకుండా ఉండే బాధ్యతలు ఎందుకమ్మా? సొంత తండ్రి చచ్చిపోతేనే వెళ్ళనివ్వలేదు దేవుడు. ఒరే ఎవడో ఒకడు చూసుకుంటే నువ్వు రా అన్నాడు. ఆ మాటకొస్తే
చనిపోతే వెళ్ళొద్దని నేను చెప్పను, కానీ ఆ మాటకొస్తే కొద్ది బాధ్యతలు కూడా యేసయ్య కోసం వదులుకొని ఆయన వెంబడించేటువంటి విధానం లేకపోగా, ఆ బాధ్యత ఉందండి, ఈ బాధ్యత ఉందండి, నీ సంపాదించాలండి, మా ఫ్యామిలీ పెద్దదండి, మాకు అదండి, మాకు ఇదండి, మాకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయో, మీకంటే వెనక పెళ్ళాం పిల్లలు లేరు, మీరు ఎన్నన్నా మాట్లాడతారు, మాకు బోల్డ్ అన్ని బాధ్యతలు ఉన్నాయి, నా పిల్లలు కాకుండా మా అక్క పిల్లలు కూడా ఎవడ పెంచమన్నాడు నిన్ను? ఒకే ఒక్క మాట, మాకు ఉద్యోగాలండి, మాకు వ్యాపారాలండి, మాకు కుటుంబాలు ఉన్నాయండి, మీరు ఎట్లా పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దంటే కుదరదండి, మా బాధ్యతలండి అవి, మా బంధువుల్లోనే ఆ హిందువులు ఉన్నారండి, మీరు వెళ్ళకూడదంటే కుదరదు, మీకు చుట్టాలు వద్దు, ఎవడో వద్దు, మాకు అందరూ కావాలి, మా బాధ్యత అండి, మేము వెళ్ళాలండి, మేము మెట్లు పెట్టాలండి, మా బాధ్యత అండి అది, మీరు ఎలా వద్దంటారు? పెట్టు, నరకానికి పోతావు, పెట్టించుకునేది పెట్టేవాడు మొత్తం పోతారు నరకానికి, వెళ్ళు. ఏంటి నీ బాధ్యత? యేసు ప్రభు కొరకు బాధ్యతలు వదులుకోలేరు, కుటుంబాలను విడిచిపెట్టుకోలేరు. ఆయన వెంబడిస్తున్నామని ఓ పైకి బల్లగుద్దు చెప్తారు, మళ్ళీ ఏంటి నువ్వు వెంబడించడం? బాధ్యతలు వదులుకోమని దేవుడు రెండవ మాటగా చెప్తున్నాడు. మొదటి మాటగా విడిచిపెట్టి నీ మర్చిపోండి, గుర్తుపెట్టుకోవద్దు. రెండవ మాటగా బాధ్యతలు ఏమన్నా ఉంటే, నా దగ్గర పనికిరావా బాధ్యతలు, దేవునికి స్తోత్రం చెప్పరే, బాధ్యతలు వదిలే. ఏమా మా బాధ్యతలు నీ కూడి పెడతాయా? బాధ్యతలు నీ గడుపు నింపుతాయా? నా ప్రభువును వెంబడించు, నా ప్రభు వైపు చూడు. నువ్వు అడగకుండానే శాంతినిచ్చు దేవుడు ఆయన, నువ్వు అడగకుండానే సమృద్ధి ఇచ్చు దేవుడు ఆయన, నువ్వు అడగకుండానే సమృద్ధి ఇచ్చు దేవుడు ఆయన, నువ్వు అడగకుండానే సహాయం చేయి దేవుడు ఆయన, సమాధానం ఇచ్చు దేవుడు ఆయన, నువ్వు అడగకుండానే ఇస్తాడు ఆయన. బాధ్యత వదిలిపెట్టు. నీకు ఏ బాధ్యత అడ్డొస్తుంది వదిలేసాయి. మొదటిగా మర్చిపోవాలి, రెండవదిగా విడిచిపెట్టాలి. బాధ్యతలు, బంధుత్వాలు వదిలేయాలి. ప్రభుని వెంబడించేవాళ్ళు అవన్నీ తగిలించుకొని నాకు అన్ని బాధ్యతలు అవ్వాలి, నేను ప్రభు దగ్గరికి రావాలంటే కుదరదు. ఒకటి అదన్నా వదులుకోవాలి, ఒకటి ప్రభునన్నా వదులుకోవాలి, రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. ఏమో అన్ని బాధ్యతలు నెరవేర్చబడాలి, మళ్ళీ ప్రభుని ఎలా కుదిరిద్ది? నీ బాధ్యతలన్నీ నెరవేర్చుకోవాలి, ప్రభుని వెంబడించాలి, ఎలా సాధ్యం? అది సాధ్యం కాదు. ఒకటి నీ బాధ్యతను వదిలిపెట్టుకో, రెండవది ప్రభువునను వదిలిపెట్టే. నటన ఒక వలయాకారములో ఉండి నువ్వు జీవించొద్దు. నటన చెయ్యి, మాకు భక్తి చెయ్యి, నిజమైన భక్తి చెయ్యి. ప్రభుని వెంబడించే వాళ్ళందరూ ఈరోజు చెప్తాను, ప్రభు కంటే ఏది ఎక్కువ కాదు, నీ బాధ్యత వదిలిపెట్టుకునేవారే ప్రభుని వెంబడించేవాళ్ళు. హల్లెలూయా. ఎస్, సంపాదన ముఖ్యమే, నీ కాదన్ను, నీ పొట్ట గడవడానికి సంపాదన ముఖ్యమే. మరి ఆదివారాలు కూడా మందిరానికి రాకుండా నువ్వేం బాధ్యతలు నెరవేరుస్తున్నావో, రాత్రంతా శ్రమపడినా రాదు విజయం. నీ శ్రమ బూడిద పాలు, నీ ప్రయాస బూడిద పాలు. ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాసపడినా, నువ్వెంత ఏది చేసినా అది వ్యర్థమని ప్రభు చెప్తున్నాడు. ప్రభు దగ్గరికి రాకుండా, ప్రభుని వెంబడించకుండా బాధ్యతలన్నీ నీ మీద వేసుకొని, ఒక ఆమె నాతో అంది, ఒక సిస్టర్ నాతో అంది, అయ్యా ఉద్యోగం లేదు, మీరు ప్రార్థన చేశారు, దేవుడు నాకు 40,000 రూపాయల ఉద్యోగం ఇచ్చాడు, నేను ఉద్యోగానికి నాకు దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడయ్యా, ఓనర్ దగ్గర చాలా నమ్మకంగా ఉంటున్నానయ్యా, మరి ఓనర్ని బాధ పెట్టకూడదు కనుక ఆదివారం మానేశానంటుంది ఆవిడ. అయ్యా ఓనర్ని బాధ పెట్టకూడదు, నేను ఓనర్కి లాభాలు తేవాలి, అది నా బాధ్యత, అందుకే నేను అక్కడ బాధ్యత నెరవేరుస్తున్నాను, మీరు ప్రార్థన చేసినందుకు వందనాలండి అంటుంది. ఎందుకు మందిరానికి రాలేదంటే, అవ్వా ఆడెవడో బాధ్యత నెరవేరుస్తున్న, ప్రభు బాధ్యత లేదు అక్కడ. నిజమండి, నాకు చెప్పిందండి, నాకు నిజంగా మైండ్ పోయింది, ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. మీరే ప్రార్థన చేశారు ఉద్యోగం రావాలని, దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి నాకు ఓనర్ని ఇచ్చాడు, మంచి బాస్ ఆయన, మరి నేను ఆయన కింద నమ్మకంగా ఉండాలి కదా అయ్యగారు, దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చాడు కదా. నువ్వు ఎవరి బాధ్యతలు నెరవేరుస్తున్నావు? నీకు ఏ బాధ్యతలు కావాలి? ప్రభు కంటే ఎక్కువ బాధ్యత నీకు, ప్రభు కంటే అది ఎక్కువ స్థాయిలో చూస్తున్నావా బాధ్యతను నువ్వు?
ఆలోచించండి, మీకే వదిలేసాను ప్రియదేవజనమా. బాధ్యతలు కావాలి, నేను ప్రభువుని వెంబడించాలి అంటే కుదరని పని. అక్కడ ప్రభు చెప్తున్నాడు వాడితో, మృతుల్ని పాతి పెట్టుకుంటారు, నువ్వు నాతో పాటు రా, నన్ను వెంబడించేవాడికి బాధ్యతలు ఉండకూడదురా స్వామి. బాధ్యతలు నెరవేర్చుకుంటాను, బాధ్యతలు జరిగించుకుంటాను, అది నా కర్తవ్యం అండి, అక్కడ నేను ఉండాలండి, అది నేనే చెయ్యాలంటండి, ఎవరు చేయకూడదంటండి, నేను లేకపోతే పెద్ద గొడవ అయిపోద్దండి, అది నా మీద ఆధారపడి ఉందండి, అది నా బాధ్యత అండి. కాకపోతే ఈరోజు అందుకే మందిరానికి రానండి, నేను ఉపవాస ప్రార్థన చేయలేనండి, నేను ప్రార్థన కూర్చోలేనండి, నన్ను క్షమించండి, ఏమనుకోబాకండి. నేను చెప్తున్నానండి, మీరు ప్రభువుని వెంబడించే వాళ్ళు కాదండి. ఒకే ముక్కండి, మీరు ప్రభువుని వెంబడించే వాళ్ళు కాదండి. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉండాలి అంటే, మా ఫ్యామిలీలో నేను ఖచ్చితంగా ఉండాలండి, పెద్ద దిక్కండి, నేను ఉండాలండి. ఆలోచించండి ఒక్కసారి గనక మీరు మైండ్ పెట్టి వాక్యం ఏదో బొడబొడ చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, బుర్ర పెట్టి ఒక్కసారి ఆలోచించు. బాధ్యతలు ఉన్న వాళ్ళు ఈ రోజున దేవుని కంటే బాధ్యతలు ఎక్కువ కాదు. విడిచిపెట్టిన ప్రభుని వెంబడించే గుంపులో మనందరం చేరుదుముగాక, మనందరం ప్రయాస పడుదుముగాక. నేను చెప్తున్న మాట చెప్పండి, అన్నీ మర్చిపోవాలి, అన్నీ విడిచిపెట్టాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంకోసారి చెప్పండి. వీళ్ళెవరు ప్రభుని వెంబడించే వాళ్ళు ఇట్లుంటారు. పాతవన్నీ మర్చిపోతారు, మళ్ళీ గుర్తు తెచ్చుకోరు, బాధ్యతలన్నీ మర్చిపోతారు. దేవునికి స్తోత్రం కలుగునగా. బాధ్యతలన్నీ ప్రభు కొరకు విడిచిపెట్టుకుంటారు. ఏంట్రా బోర్డు నేను చేసేది బాధ్యత, పో నేను మందిరానికి పోతున్నాను అనాలి. బాధ్యత గీజిత అన్నావంటే నేను చెప్తున్నాను, మీరు వాక్యంగా వింటున్నారు కానీ అసలు ఏమి చేయట్లే, మీలో చలనం రావట్లే, నాకు అర్థం కావట్లేదు. వినటానికి కాదు దేవుడు వాక్యం ఇచ్చింది, చేయడానికి ఇచ్చాడు. అవునన్న వాళ్ళందరూ ఆమేనానండి. చేతులున్నాయా? చేతులైతే ఆమేనానని గట్టిగా. వాక్యం వినటానికి ఇచ్చాడా, చేయడానికి ఇచ్చాడా? వినిపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అన్నోళ్ళందరూ విన్నోళ్ళే. చేసేది ఎప్పుడు? ప్రభు రాకడ వచ్చేది నువ్వు చేసేపాటికల్లా. ఆలోచించి ఒక్కసారి. ఇంకెప్పుడు బాధ్యతలు, నువ్వు ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు బాధ్యతల గురించి నువ్వు మాట్లాడకూడదు అంతే. బాధ్యతలను విడిచిపెట్టేవాళ్ళు, బాధ్యతలు వదిలిపెట్టేవాళ్ళు ప్రభు సన్నిధిలో కనపడతారు, ప్రభుని వెంబడిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభుని వెంబడించే ప్రాసెస్లో ఏ బాధ్యత వారు చెప్పకూడదు, వదిలిపెట్టి రావటానికి ప్రయత్నాలు చెయ్యండి. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ విషయంలోకి వెళ్ళిపోదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవగా విందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నా వైపు చూస్తే మీకు మంచి మాట చెప్తాను, అక్కడ చూస్తే మీకు అర్థమవుదు. యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళు లాభమైనవన్నీ నష్టపరుచుకుంటారు అన్నట్లుగా ప్రభు మాట్లాడతారు. అన్నట్లుగా కాదు, అదే వాస్తవము. యేసయ్యని వెంబడించే వాళ్ళు లాభకరమైనవి నష్టంగా ఎంచుకుంటారట. లాభం వస్తుంది ఆదివారం అంటే, ఆదివారం 10,000 వచ్చినా 1,00,000 రూపాయలు ఇచ్చినా నాకు వద్దురా సామని మందిరానికి పరిగెత్తుకొని వచ్చేవాళ్ళే ప్రభుని వెంబడించేవాళ్ళు. లాభం ఆశించే వాళ్ళు కాదండి. లాభమే అక్కడ నష్టముగా ఎంచుకున్నాడు అపోస్తుడైన పౌలయ్య. అతనికి ఏది లాభమో అది నష్టముగా ఎంచుకొని ప్రభువుని వెంబడిస్తున్నాడు అతను. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే, ప్రభువుని వెంబడించే వాళ్ళు వాళ్ళకి ఎంత లాభం వస్తున్నా దానిని నష్టపరుచుకొని ప్రభు సన్నిధిలో గడుపుతారు, ప్రభు వైపు పరిగెడతారు, ప్రభువుని వెంబడిస్తారు. ప్రభువుని వెంబడించే వాళ్ళు లాభకరమైనవి ఎలా ఎంచుతారంటమ్మా? నష్టం. చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి ప్రభు దగ్గరికి వస్తాడు. అమ్మ ప్రభుని నమ్ముకుంటే లాభం వస్తుంది, ప్రభు నమ్ముకుంటే 10,000 జీతం 20,000 చేస్తారంటే ఎంత చేస్తారంటే 10,000 జీతాన్ని ఎవరు నమ్ముకుంటే, ఎవరిని వెంబడిస్తే? అమ్మో లాభం. దేవునికి స్తోత్రం. 10,000 కాదు, 10,000 ఊడిపోయినా ప్రభుని వెంబడించే స్థితిలో ఉండాలి. 10,000కు 10,000 పెరుగుతేనే కాదు, 10,000 ఊడిపోయినా, నీ లాభం నష్టమైపోయినా ప్రభువుని వెంబడించే విశ్వాసులుగా మనందరం ముందుముగాక. అక్కడ అపోస్తుడైన పౌలయ్య ఎంత లాభం వస్తుందో అతడు దానిని నష్టపరుచుకుంటున్నాడు. నాకు వద్దు ఆ లాభం,
నాకు ఆ లాభం వద్దు. బాస్ చెప్తున్నాడు, అమ్మా నువ్వు ఆదివారాలు కూడా మానకుండా వస్తే ఇంకొక 5,000 పెంచుతానే నీకు శాలరీ. యజమానుడా ఈ 10,000 ఊడబిక్కు, నేను రాను జాబుకని చెప్పేసి రావాలి. ఆడు అసలు క్రైస్తవుడు అంటే. ఇంకోడు 5,000 కకృతి పడి, అయ్యగారు సాయంత్రం పెట్టొచ్చుగా ప్రార్థన, మా పనులు కుదరట్లేదు. సైతాన. నేను సైతాన్ అంటాం, మీరు మందిరం మానేసిన దేవునికి స్తోత్రం. ఎంతమంది సైతానులు లేరు మన చర్చిలో. అయ్యగారు మరి 1 గంట ముందు పెట్టొచ్చుగా ప్రార్థన. ఎందుకమ్మా 2,000 పోతాయా? పిచ్చిదాన, ప్రభు కొరకు నష్టపరుచుకొని రమ్మంటే ఆయన వెంబడించే వాళ్ళు నష్టపరుచుకొని వస్తారటంటే నువ్వు ఇంకా లాభం కొరకు వెంటాడుతున్నావు, లాభం కొరకు ప్రయాసపడుతున్నావు. అసలు ఉన్నదాన్ని పోగొట్టుకొని వస్తున్నాడు అక్కడ పౌలయ్య. నేను ఉన్నదాన్ని పోగొట్టుకొని రామంటలేదు నేను. వెళ్ళు, నీ పన్ను చేసుకో, కానీ ఎందుకు ఇంకే ఎక్స్ట్రా నువ్వు ఎక్స్పెక్టేషన్ ఎందుకు చేస్తున్నావు? ఇంకా లాభం కొరకు నువ్వు ఆలోచిస్తున్నావు. లాభం, నీ జీవితంలో లాభం రావాలి, నీ వ్యాపారంలో లాభం, అన్ని లాభాలు కావాలి. ప్రభువుని వెంబడించేవాడు ఉద్దేశం కాదండి అవి. ప్రభువుని వెంబడించేవాడు లాభం 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 లాభం. ఏం లాభం రావాలి? అక్కడ లాభాన్ని నష్టపరుచుకుంటుంటే మందిరానికి వచ్చే విషయంలో నీవు నష్టపరుచుకోలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. మందిరానికి వచ్చే విషయంలో ఆ డబ్బుని కొంచెం నష్టపరుచుకునే పొజిషన్లో లేకపోతున్నారు కొంతమంది. మరి ఏం విశ్వాసులో, ఏం ప్రభుని వెంబడిస్తున్నారో, మరి ఎటువంటి మరి క్రైస్తవులు అంటానికి కూడా నాకు నోరు రావట్లేదు వాళ్ళని. కొంతమందిని ఉద్యోగాలు వెతుక్కోండి, ఆదివారాలు కొంతమంది దేవుని కృప మన చర్చిలో పర్మిషన్లు అడిగి మరి మందిరాలకు వస్తూ వాళ్ళు వెళుతున్న వారు ఉన్నారు. వాళ్ళని చూస్తున్న జ్ఞానం తెచ్చుకోండి అమ్మా. వాళ్ళని చూస్తున్న ప్రభుని ఆరాధన చేయండి. వాళ్ళని చూస్తున్నా కొన్ని వాక్యం వినపోతే వినపోయారు. మన చర్చిలో కొంతమంది అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరు నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. గొప్ప గొప్ప సాక్ష్యం చెప్పే వాళ్ళు ఉన్నారు మన చర్చిలో. కొంతమంది ఉన్నారు ఆదివారాలు సెలవు ఇవ్వకపోతే అట్లాగే ఉండిపోయిన వాళ్ళు. ఒక సహోదరి ఉంది. ఎంతమందిని చెప్పొచ్చు నేను సాక్ష్యం? ఇక్కడ నిలబెట్టి యూట్యూబ్లో కనబడేటట్లు సాక్ష్యం చెప్పొచ్చు. పర్మిషన్లు అడిగి మరి వారం వారం మందిరాలకు వచ్చే వాళ్ళు ఉన్నారు మన చర్చిల్లో. ఒకవేళ పర్మిషన్ వాడు ఇవ్వకపోతే, ఆ బాస్ ఇవ్వకపోతే, యజమానుడు ఇవ్వకపోతే, నువ్వు కాకపోతే ఇంకోట్రా బోడి అని వదిలిపెట్టేసి పస్తు నుండి తినక అలానే నెలల పాటు ఆ ఉద్యోగాలు దొరికేదాకా కడుపు మార్చుకొని గంజినీళ్ళు పోసుకొని తాగే వాళ్ళు ఉన్నారు మన చర్చిలో. ఏంటి, కొంతమందికి ఇంకా జ్ఞానం రావట్లేదు, కొంతమందికి ఇంకా మారు మనసు రావట్లేదు. ఇంకెప్పుడు వస్తుంది నీకు మారు మనసు? ఎందుకు నువ్వు లాభాలు ఆశిస్తున్నావు? ఎందుకు నువ్వు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నావు? ఒకవేళ నా ప్రభు దగ్గరకు వచ్చినా కూడా లాభాలు ఆశిస్తారు కొంతమంది. లాభం రావాలి, నాకు నష్టం జరగొద్దు. ఏం లాభం ప్రియ దేవజనమా? ఏం లాభాలు రావాలి? కొంతమంది పాస్టర్లు నిజంగా దరిద్రంగా తయారైపోయారు. మా చర్చికి కొత్త 2 కోడిగుడ్లు ఇస్తాం, కూర అయిపోద్ది ఆ రోజు. మా చర్చికి కొత్త 2 బెండకాయలు ఇస్తాం, ఆ పూటకి తల్లి కూతురు వండుకొని తినొచ్చు. మా చర్చికి వస్తే బన్ను ముక్కలు ఉన్నాయి, మా చర్చికి వస్తే చీరలు ఉన్నాయి, మా చర్చికి వస్తే అది ఉంది, ఇది. లాభాన్ని చూపించి జనాలను ఆకట్టుకుంటున్నారు. దరిద్రం ఈ రోజుల్లోనండి. సువార్త చెప్పి కాదు, లాభాలు చూపిస్తున్నారు దైవజనులు కూడా. నా కడుపు రగిలిపోతుంది నాకు ఈ విషయం తెలిసిన కాడి నుంచి. మీకు క్వశ్చన్ చెప్పిన, రీసెంట్గా 2 వారాల క్రితం ఏలూరులో మేము ఒక చర్చ్లో అంటే అదేంటి ఇజ్రాయేలుపేటలో ఒక చర్చ్ ఇచ్చారు. ఆ చర్చిలో మేము ఆరాధన జరిగించాం. ఆ పాస్టర్ అమ్మ ఏం చెప్తుందో తెలుసా? అయ్యా, మా చర్చికి ఎవ్వరూ రావట్లేదు, మా చర్చికి వచ్చే అందరినీ కూడా ఒక పాస్టర్ గారు తీసుకెళ్ళిపోయారండి. ఎట్లాగమ్మా అని అడిగాను. ఆ పాస్టర్ గారు అంట 2 లక్షలు 3 లక్షలు పెట్టి ఇల్లులు కట్టిస్తున్నాడంట. ఎన్ని లక్షలు? అన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టి నా చర్చిలో ఒక్కడు ఉంటారా? అయ్యా, ఎన్ని లక్షలు ఎదుటి పాస్టర్ నాకు ఇచ్చి నీ చర్చి వదిలిపెట్టిన వాళ్ళు చేయి చూపించండి. అమ్మో, ఎంత దౌర్భాగ్యులమ్మా, ఎంత అబద్ధమమ్మా. అమ్మో యేసయ్యా తండ్రి, పాపులందరినీ క్షమించండి, చేతులు పైకెత్తే వాళ్ళందరినీ ప్రభ క్షమించిన ఆయన, వారి మీదకి ఎక్కడ ఉగ్రత వచ్చేస్తో స్వామి నీకు స్తోత్రములు. అమ్మో, 2-3 లక్షలు ఒక అయ్యగారు ఇస్తాడు, నువ్వు నా చర్చికే రమ్మంటే ఆ చర్చికి వెళ్ళకుండా పోతావా? అవ్వా, ఇదెక్కడ పాపిష్టి లోకం. నిజమండి, ఇది నగ్న సత్యం. నాతో వచ్చిన మగపిల్లల్ని అడగండి, ఆ పాస్టమ్మ చెప్పింది. వాళ్ళ భార్య మంచి ఉన్నతమైన స్థితిలో ఉద్యోగం చేస్తుందట.
డబ్బులన్నీ సైడ్ చేసి, అక్రమంగా సంపాదించి డబ్బులన్నీ సైడ్ చేసి విశ్వాసులకు పంచుతున్నాడు. మా చర్చికి రండి అమ్మా, నీకు నేను సంవత్సరం పట్టు చీరలు పెడతాను, మీకు ఇంట్లో ఏది గడవకపోయినా నేను ఇస్తాను. ఆమెమిస్తుంది? నిజమండి, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని నిజంగా ఎంత బాధపడ్డాను. చర్చిలకి ఏమని ఆకట్టుకుంటున్నారో తెలుసా? అది ఇస్తాము, ఇది ఇస్తాము. ఇస్తున్నారండి, దైవజనులు ఇస్తున్నారు. జనాలందరినీ ఒక ఆమె మన చర్చికి వచ్చామా, ఎందుకమ్మా అటు వెళ్తున్నావు అంటే, అక్కడ రొట్టెను ప్రతి వారం రొట్టిస్తారు, అందుకే నేను అక్కడికి వెళ్తున్నాను. జయరాజు గారు ఏది ఇవ్వడు అనగా అర్థం. నిజం, అమ్మని అడగని చెప్తుంది. ఒక నల్లటి బక్కటి ముసలామ, ఆ ముసలామను ప్రభు ఆశీర్వదించును గాక. అధికమైన రొట్టెలు ఆమె పొట్ట బగలబెట్టును గాక ప్రభు. రొట్టెల కోసం మందిరం మానేసిందంటే మన చర్చి. నేను ఆ మందిరం రావాలంటే ఎంత అవుతుంది? మహా అయితే రొట్టె ఎంత అవుతుంది అయ్యా? 20కి ఎప్పుడు పెంచావు? నువ్వు పెంచావా? ఎంత రొట్టె? 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది అంతే. ఏముంది, తెచ్చి పెట్టేస్తే ఎంతసేపు? జనాల్ని ఈజీగా ఆకట్టుకోగలను నేను. అమ్మా, అక్కడ రొట్టె కాదు, రేపు వారం నుంచి నేను ఇంకా మంచి రొట్టె ఇస్తాను నీకు, అదేదో క్రీమ్తో వస్తుంది బన్ను. అదే తింటాడేనా? దేవునికి స్తోత్రం. అది ఇస్తాను రా అమ్మ, 20 రూపాయలు రొట్టె 30 రూపాయలు రొట్టె ఇస్తాను రా, అక్కడ 10 రూపాయలు ఇస్తాడంటే వస్తుంది నా చర్చికి. నిజమండి, రొట్టెలు ఇచ్చి ఆకట్టుకోవటం, భోజనాలు పెట్టి వారం భోజనాలు అక్కడ పెడుతున్నారు. మీరు ఏం పెడుతున్నారు? ఇళ్ళకెళ్ళే పాటికి మా కడుపులు మాడిపోయి మా ఇళ్ళు మమ్మల్ని తిడుతున్నారు. వారం మీరు భోజనం పెడితే కుటుంబ సమేతంగా వస్తారంట. ఎట్లాగ వస్తారంటమ్మా? కుటుంబ సమేతంగా మధ్యలో కొంపల్లో భోజనాలు వండుకోకుండా. నిజం, ఒక్కొక్క అయ్యగారు వారం భోజనాలు పెట్టేస్తున్నాడంట. ఇంక వాళ్ళ ఇళ్ళకెళ్ళి వండుకోవాల్సిన అవసరం లేదంట, సాయంత్రానికి ఎప్పుడో వండుకుంటారంట. అటువంటి చర్చిలు బాగున్నాయంట వాళ్ళకి. అదే మీ చర్చికి వస్తే మీరు 8ంటికి స్టార్ట్ చేస్తారు, 10:30కి అయిపోద్ది అంటారు, 12 అయిపోతుంది. ఇళ్ళకి వెళ్ళి మేము అన్నాలు వండుకోవాలి, మా ఆయన మమ్మల్ని తిడుతున్నాడు, మా ఆయన మమ్మల్ని కొడుతున్నాడు, కాబట్టి మీ చర్చి మానేసాం అన్న వాళ్ళు ఉన్నారు. ఆ చర్చిలో అయితే ఇంటిలో పాదికి నరుగులు వచ్చిన 5గురు వచ్చినా మా ఇంట్లో 10 మంది ఉన్నా 10 మందికి భోజనం పెడతారు, కాబట్టి మేము అక్కడే వెళ్తాం. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం వండుకోలేని పరిస్థితులు ఉన్నారా మీరు? ఓవా, ఎంత లాభం అండి! మందిరాలకి లాభాలను ఆశించి వెళ్ళే వాళ్ళ జీవితాలు నేను చెప్తున్నాను, కడ వరకు నిలబడవు ప్రియ దైవజనమా. కొంతమంది చీరలిచ్చి ఆకర్షింపజేసుకుంటారు. నిజంగా అసలుకి కొంతమంది అసలుకి 2-3 లక్షలు, అదేం పాస్టర్ అండి, ఆడేవాడండి ఆ పాస్టరు 2-3 లక్షలు ఇవ్వటమా జనాలకి? అమ్మా, వాళ్ళ ఆవిడ ఏం చేస్తుందంటయ్యా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంట వాళ్ళ ఆవిడ. నిజమమ్మా. అమ్మో, 2-3 లక్షలు ఇచ్చే దైవజనులు ఉంటే విజయవాడకు రావద్దా దైవ సేవకుడని ప్రార్థన చేసుకున్నాను నేనైతే. అయ్యా, ఆ దైవజనుడు గిరిపురం నలుమూలలకు రావద్దు ప్రభువా, ఎంతమంది విశ్వాసులు పాడు చేస్తారు. ఏమండి, జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ వాళ్ళు సమర్పించుకున్నావా, సమర్పణ సంఘం అనుకుంటాం, కానీ ఆ సేవకుడు ఇక్కడ పెడితే ఒక్కడు వస్తే ఒట్టు దేవునికి స్తోత్రం, అప్పుడు నిలబడని చూస్తాను. నువ్వేమిస్తావయ్యా? 2-3 లక్షలు ఇచ్చి ఆయన మమ్మల్ని ఆదుకుంటాడంట, నువ్వు ఉన్న ఉద్యోగం 5,000 ఉద్యోగం వదులుకొని రమ్మంట పో అనిపోతారు. నిజమమ్మా, చెప్తే బాగానే ఉంటుంది, అటువంటి వాడు వస్తే తెలిసిద్ది. అందుకే వాడు ఈ బెజవాడ గడ్డ మీద అడుగు పెట్టకూడదని ప్రార్థన చేశాను. వద్దు ప్రభు, అనేక సంఘాలు నాశనం అయిపోతాయి. ఆ ఇజ్రాయేలుపేట సంఘాలని నాశనం చేస్తున్నాడు దౌర్భాగ్యమైన సేవకుడండి అసలు ఆయన. ఇళ్ళకి వెళ్ళి మరీ చెప్తాడంట, ఆ పాస్టర్ మీకు ఏమిస్తుంది? నేను చెప్తాను, ఏమన్నా మీకు అప్పు ఎంత ఉంది? 1,00,000 రూపాయల? 1,00,000 రూపాయలు నేను కడతారా మా సంఘానికి రాని? తీసుకెళ్ళిపోయాడంట. వాళ్ళ భార్య చక్కగా ఉద్యోగం చేస్తుంది, ఆ డబ్బంతా అక్రమంగా సైడ్ చేస్తున్నారు. విశ్వాసులకు అక్రమమైన సొమ్మును పెట్టి మంచి మంచి ఉపదేశాలు వింటున్న వారిని వాళ్ళ సంఘాలకు ఆకర్షించుకుంటున్నాడు. డబ్బిచ్చి తాట తీస్తాడండి దేవుడు అనుకుంటున్నాడు ఆయన. నాకు ఎంత భయం వేసిందో నేను చెప్తున్నాను. యేసయ్య కొరకు పరిగెత్తే వాళ్ళు లాభాల్ని ఆశించని వాళ్ళై ఉండాలి. లాభం ఆశించి మందిరానికి రావద్దు. ఏదో ఇస్తాడు కదా, లాభం వస్తుంది కదా, 1కి 2 ప్రభు ఇస్తాడని మందిరాలకు రావద్దు. అక్కడ అపోస్తలుడైన పౌలయ్య లాభాన్ని నష్టము చేసుకుని ప్రభుని వెంబడిస్తున్నాడు.
నీవు కూడా నీకు ఏదేది లాభం అనిపిస్తుందో, దేవుని కంటే ఎక్కువ కాదా లాభం, దాన్ని నష్టపరుచుకొని నా ప్రభుని వెంబడించు. ఈ రోజున లాభాల కొరకు పరిగెత్తే వాళ్ళందరూ, లాభమును ఆశించే వాళ్ళందరూ నా ప్రభుని వెంబడించే వాళ్ళు కాదని ఏక కంఠముతో నేను మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్న ప్రియ వచనమా, ఒకవేళ నీకు లాభం వస్తుందా, నా దేవుని కంటే లాభం ఎక్కువ కాదని దాన్ని నష్టపరుచుకున్న ప్రభుని వెంబడించదుముగాక. హల్లెలూయా. 27వ కీర్తన 4వ చరణం చదవండి, ముందుకెళ్ళిపోదాం. 27వ కీర్తన 4వ చరణం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి చేయెత్తి. ఏమంటున్నాడు మరి దావీదు గారు, నేను యేసయ్య మందిరంలో జీవితాంతం నివాసం చేస్తాను అంటే తన జీవితాన్ని ప్రభుకి ఇచ్చేశాడు. ఎందుకో తెలుసా, నేను ఆయన ముఖాన్ని చూడాలి. నష్టపరుచుకున్నాడా, నష్టపరుచుకోలేదా దావీదు గారు? దేవుని సన్నిధికి రావాలంటే మాట్లాడండి. ఎంతమందిని నష్టపరుచుకున్నాడు దావీదు గారు అక్కడ. నేను యేసయ్య ముఖం ఎట్లాగైనా చూడాలి, నేను యేసయ్య ముఖ దర్శనం చేసుకోవాలి, జీవిత కాలం నేను యేసయ్య మందిరంలో ఉంటాను, నేను యేసయ్యని వెంబడిస్తున్నాను అంటే తను లోకానుసారంగా ఎన్ని నష్టపోతే దేవుడిని వెంబడిస్తాడు చూడండి. నష్టపోటు నేర్చుకున్న అక్కడ దావీదు గారు. ఇంకో విషయం తెలుసా, తన తోటి సహోదరులందరూ కూడా తాగుతూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ పాపం చేస్తూ ఉంటే ఒక్క మనిషి పూర్ణ హృదయముతో యేసయ్యని వెంబడించారు. ఎవరో తెలుసమ్మా? కాలేబు. ఎవరు చెప్పండి ఆయన పేరు? ఆ మనిషి చూడండి, యేసయ్యని పూర్ణ హృదయంతో వెంబడించాడంట. మిగతా తన సహోదరులందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు, లాభాన్ని ఆస్వాదిస్తున్నారు, పాపం చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, తింటున్నారు, డాన్స్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం తనకు ఎంజాయ్మెంట్ వదిలేసుకున్నారు, తిండి వదిలేసుకున్నాడు, కోరికలు వదిలేసుకున్నాడు. తనకి లాభమైనవన్నీ, తనకు సుఖం ఇచ్చేదన్నీ, తనకు ఆస్వాదించేవన్నీ వదులుకొని నష్టపరుచుకొని యేసయ్యని పూర్ణ హృదయంతో వెంబడించిన లిస్టులో కాలేబు ఒక్కడని చెప్పడంలో ఏ సందేహం లేదు. కాలేబు యెహోషువ ఇద్దరు కూడా లోకాన్ని వదిలిపెట్టేశారు, ఎంజాయ్మెంట్ వదిలిపెట్టేశారు. వాళ్ళు నష్టపరుచుకున్నారండి. వాళ్ళ బంధువుల్లో కలవల, స్నేహితుల్లో కలవల, ఆడంబరాల్లో కలవల, వాళ్ళు విందుల్లో కలవల, వినోహాల్లో కలవల, డాన్సుల్లో కలవల, వాళ్ళ పొట్లాట్లో కలవల, వాళ్ళ పాపములో కలవల. వాళ్ళంతా నష్టపరుచుకున్నారు. వద్దు నాకు ఈ శరీరాశ, వద్దు నాకు సంతోషం, వద్దు నాకు ఆనందం, వద్దు నాకు ఆప్యాయత, వద్దు నాకు కుటుంబం, వద్దు నాకు బాధ్యత, వద్దు నాకు అని చెప్పేసి నష్టపరుచుకొని, నాకు ఆ డబ్బు వద్దు, నాకు ఉల్లాసం వద్దు, నాకు ఆనందాలు వద్దు, నాకు ఆప్యాయతలు వద్దు, నాకు ఆ సంతోషాలు వద్దు, నాకు ఆకాశంలో ఆ విహార యాత్రలా కొద్దు, నష్టపరుచుకొని ప్రభుని వెంబడించారండి ఇద్దరు, కాలేబు యెహోషువాలు. ఈ రోజున నా యేసయ్య కోసం నువ్వు దేన్ని నష్టపరుచుకొని నేను వెంబడిస్తున్నావు? ఒక్క ముక్కలో చెప్పాలంటే నష్టపరుచుకొని వాడు క్రైస్తవుడే కాదు. నా ఉద్దేశంకి వస్తే, బైబిల్ ఉద్దేశంకి వస్తే, నువ్వు ప్రభు కొరకు ఏది నష్టపరుచుకోవట్లేదు, ఇంకా లాభం కోరుకుంటున్నావు. నువ్వేం ప్రభుని వెంబడించేదానివి? నువ్వేం ప్రభుని వెంబడించేవాడివి? ఏదన్నా నష్టం చేసుకున్నావు ప్రభు కొరకు? ఏ సంతోషాన్ని త్యాగం చేసావా? ఈ ఆనందాన్ని వదిలేసుకున్నావా? ఈ ఎంజాయ్మెంట్ని వదిలేసుకున్నావా? అన్నీ చేస్తున్నావే, అన్నీ అనుభవిస్తున్నావే, నువ్వు నా దేవుని కొరకు ఏం నష్టపరుచుకున్నావా అని అడుగుతున్నా. క్రైస్తవురాలు, ఆత్మీయమైన బిడ్డలు అంటే వారి జీవితంలో ఖచ్చితంగా యేసయ్య కోసం నష్టం కనపడాలి. నువ్వేం నష్టపరుచుకున్నావు అక్కడ కనపడాలి. అయ్యా, ఇదివరకు ఆ సంతోషాలు నేను ఉండేదాన్ని, ఆనందాల్లో నేను ఉండేదాన్ని, ఆ పెళ్ళిళ్ళలో నేను ఉండేదాన్ని, ఆ బంధుత్వంలో ఉండేదాన్ని, ఆ రిలేషన్లో నేను ఉండేదాన్ని, ఆ తాగుబోతుల్లో నేను ఉండేవాడిని, ఆ తిరుగుబోతుల్లో నేను ఉండేవాడిని, ఆ లోకంలో నేను ఉండేవాడిని. ఇప్పుడు లేనయ్యా, నేను నష్టపరుచుకున్నాను, నా శరీరాన్ని క్రీస్తుతో సిలువేసేసానయ్యా, నాకు ఏ సంతోషం నేను ఆనందించట్లేదు, నాకు ఏ ఆనందం వద్దు నాయనా, ఇదిగో నేను ప్రభుని వెంబడిస్తున్నానని చెప్పగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావా? ప్రియదేవచనమా, ఆలోచించి ఒక్కసారి నీకు ఆలోచన చేస్తున్నాను. సంఖ్యాకాండం 14:24 వచ్చింది. త్వరగా చదవాలి. సంఖ్యాకాండం 14:24 కాలేబు గురించి నేను నీతో మాట్లాడుతున్నాను. సంఖ్యాకాండం 14:24 త్వరగా. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. చాలు. ద్వితీయోపదేశకాండం 1:36 వచనం. పూర్ణ మనస్సుతో దేవుని వెంబడించాడంటే కాలేబు. ద్వితీయోపదేశకాండం 1:36 వచనం.
మైకులో చదువమ్మా. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించును. అదిగో పూర్ణ మనస్సు అంట. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. మైకులో చదువు. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. చూస్తారా నా వైపు చూడండి. 3 అధ్యాయాలు మనం చూస్తే అసలు కాలేబు ఎలా ఉన్నాడంట? నిండు మనసు, పూర్ణ మనస్సు. ఎంత నష్టపరుచుకున్నాడో ఆనందాన్ని, సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కాలేబు, యెహోషువాలు. ఈరోజు ఒకటే చెప్తున్నాను, నువ్వు క్రైస్తవుడి అంటే నష్టపోయే లిస్టే ఎక్కువ ఉండాలి మన జీవితంలో. అన్నీ ఎంజాయ్ చేస్తున్నావు, అన్ని గుంపుల్లోకి వెళ్ళిపోతావు. తాగుబోతు గుంపుల్లో కనపడతావు, విందుల్లో కనపడతావు, వినోదాల్లో కనపడతావు, బంధువుల్లో కనపడతావు, విగ్రహారాధన వివాహాల్లో కనపడతావు. అన్నీ కావాలి. ఏం వదులుకున్నావు? ఏమి నష్టపరుచుకున్నావు? అన్నిట్లో కనపడతావు, అన్ని చెడు కార్యాల్లో కనపడతావు, అన్ని ఫంక్షన్స్లో కనపడతావు, అన్ని వినోదాల్లో కనపడతావు. అన్నిట్లో కనపడకుండా నువ్వు దేవుని కొరకు ఏది వదిలేసావు, ఏది విడిచిపెట్టావు? అసలు నువ్వు ఎవరివి? నువ్వు ఆత్మీయురాలివా? నువ్వు ఆత్మీయుడివా? దేవుని కొరకు ఏది వదిలిపెట్టుకున్నావు? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కాలేబు, యెహోషువాలు నిండు మనసుతో ప్రభుని ఆరాధించినట్లుగా, నిండు మనసుతో ప్రభుని వెంబడించినట్లుగా మనము కూడా మనకు లాభమైనవన్నీ నష్టపరుచుకుని మన ప్రభుని వెంబడించదుముగాక. ఇప్పుడు ఎన్నో విషయం అమ్మా? 4వ విషయం. త్వరగా యోహాను సువార్త 10వ అధ్యాయము 4-5 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయం 4-5 వచనాలు చదవగా విందాం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. వైపు చూడండి. గొర్రెలు ఎవరి స్వరం వింటున్నాయంటమ్మా? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. యజమానుడు. ఇప్పుడు మనము ఎవరి మాట వినాలి? ఎవరి స్వరం వినాలి? యేసయ్య స్వరం వినాలి. యేసయ్య స్వరం విన్నవాడు, యేసయ్య స్వరం ఎవరైతే వింటారో వారు మాత్రమే నా ప్రభువుని వెంబడించేవోళ్ళట. నిన్న యేసయ్యని వెంబడిస్తున్నానని చెప్పుకోవడం కాదు. నువ్వు యేసయ్య స్వరం వినగలుగుతున్నావా? నువ్వు యేసయ్య స్వరానికి లోబడుతున్నావా? నువ్వు యేసయ్య మాటకి విధేయత కలుగుంటున్నావా? నువ్వు యేసయ్య మాట వింటున్నావా లేదా? మీరందరూ కూడా యేసయ్య మాట వినేవాళ్ళైతే, ఆయన మాట చెప్పినట్టు చేసేవాళ్ళైతే మీరు ఖచ్చితంగా నా ప్రభుని వెంబడించే లిస్టులో ఉంటారు. మేము ప్రభుని వెంబడిస్తున్నాం అంటే కుదరదు. నువ్వు యేసయ్య మాట వింటున్నావా? ఏం వినాలి ఇంతకీ? నయోమి అంటుంది, రూతు నువ్వు నాతో రావద్దు. మిమ్మల్ని బైబిల్లోకి వెళ్ళమని చెప్పలేదే. నా వైపు చూడండి. రూతు నువ్వు నా వెంబడి రావద్దు. ఈమెకి ఎలా వినబడుతుందో చెప్పనా? రూతు నువ్వు నా వెంబడి రా అని వినబడుతుంది ఈమెకి. దేవునికి స్తోత్రం. రూతు నీ తల్లి ఇంటిని వదిలిపెట్టొద్దు, నువ్వు వివాహం చేసుకో. ఈమెకి ఎలా వినబడుతుంది తెలుసా? రూతు నీ తల్లి ఇంటిని వదిలేసాయి, నువ్వు వివాహం చేసుకోవద్దు, నాతో పాటు అని వినబడుతుంది. అంటే ఈమె దేవుని స్వరం వినగలుగుతుంది. హల్లెలూయా. నయోమి మాట వింటలేదు అక్కడ. దేవుని స్వరం. ఆ నయోమి అంటుంది నాతో రావద్దు అంటుంది. దేవుని స్వరం అంటుంది నువ్వు ఆమెతో వెళ్ళంటుంది. నయోమి అంటుంది నువ్వు పెళ్లి చేసుకో. దేవుని స్వరం నువ్వు పెళ్లి చేసుకోవద్దు, ఆమెతో వెళ్ళిపో అంటుంది. నయోమి అంటుంది నీ స్వదేశాన్ని విడిచిపెట్టొద్దు, నీ తల్లి ఇంటికి వెళ్ళు, నువ్వు సంతోషంగా ఉండు అంటుంది నయోమి స్వరం. కానీ దేవుని స్వరం ఆమెతో చెప్తుంది నీ తల్లి ఇంటిని వదిలేయి, నీ సంతోషాన్ని వదిలేయి, ఆమెతో వెళ్ళమని దేవుని స్వరం చెప్తుంది. నువ్వు ఏ స్వరం వైపు ఓటేస్తావు? నీకు ఏ స్వరమును వింటున్నావు? నువ్వెవడి మాట వింటున్నావు? ఎవడి మాట వెనకాల ఏ అర్థం ఉందో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్వరం వినే ప్రతి ఒక్కరూ, ఆయన స్వరం వినే గొర్రెలు ఆయన వెంబడిపడిపోతాయంట. నువ్వెవరు వెంబడిపడిపోతున్నావు? ఎవరి మాట వింటున్నావో ఒక్కసారి నేను నీకే వదిలేసి రాత్రి ప్రియ దైవజనులు జ్ఞాపకం చేసుకో. దేవుని స్వరం వినేవాళ్ళు దేవునికి లోబడతారు. దేవుని స్వరం వినేవాళ్ళు దేవునికి విధేయత చూపిస్తారు. దేవుని స్వరం వినేవాళ్ళు ఆయనని ఫాలో అవుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఉత్తిగా కూడా చెప్పొద్దు నేను దేవుని వెంబడిస్తున్నానని. నువ్వు గనక దేవుని స్వరాన్ని వినేదానివైతే నువ్వు ఆయన వెంబడిస్తున్నావని చెప్పుకో. దేవుని మాట వినకుండా, వాక్యం మాట వినకుండా, దైవజనుడు వాక్యం ఎత్తి మాట్లాడుతుండగా దైవజనుడు మాట వినకుండా నువ్వు చేసే ప్రతి కార్యక్రమాల గురించి నువ్వు వివరించుకుంటా నేను దేవుని వెంబడిస్తున్నానంటే పిచ్చోళ్ళు వింటారేమో. ఉపదేశములో నాటబడిన వాడు గనక వినడు. ప్రియ దైవజనమ జ్ఞాపకం చేసుకోండి.
నువ్వు దేవుని స్వరం వింటున్నావా? గొర్రెలైన స్వరం వింటే ఆయన వెంబడిపడిపోవాలి. నువ్వెవరు వెంబడిపడిపోతున్నావు? ఏ ఆచారాలు వెంబడిపడిపోతున్నావు? ఎవరి మాటలు విని నువ్వు వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నావు. నువ్వు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేదానివి కాదు, నువ్వు దేవుని తలంపులు నెరవేర్చేదానివి కాదు. గనక నేను ఒక ముక్కలో చెప్తున్నాను, నువ్వు దేవుని స్వరాన్ని వింటే నువ్వు ఆయనను వెంబడించేదానివి అయిపోతావు. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు. నయోమి స్వరం ఆమె విందనుకో, వినండి. నయోమి స్వరం రూతు విందనుకో, వెళ్ళేదా? ఆమెతో పాటు వెళ్ళేదా? ఎవరి స్వరం వింది? రూతు. అది దేవునికి స్తోత్రం చెప్పండి. మనమందరం దేవుని స్వరాన్ని వినాలి. ఇప్పుడు లోకము నేను అంటుంది, నాతో రావే, నేను మంచిగా చూసుకోలేదా నిన్ను? ఇదివరకు మంచి డబ్బులు ఇవ్వట్లేదా? ఇదివరకు అది చేయట్లేదా? ఇదివరకు రా, నాతో రా అంటుంది. నువ్వెవరి స్వరం వినాలి? మరి ఎక్కడ వింటున్నావు? నువ్వు పోతున్నావుగా లోకంలోకి. హలో, నయోమి స్వరం వినొద్దు, యేసయ్య స్వరం వినండి. నయోమి అంటది రావద్దు అంటది, రాకుండా మానేస్తావా? వెళ్ళకుండా మానేస్తావా? ఏంటి పిచ్చి మోకల్లాగా ఉన్నారు? రావద్దు అంటుంది అక్కడ నయోమి, నాతో రావద్దు. కానీ ఈమెకి భలే వినపడుతుంది, నాతో రా అన్నట్టు. అత్తయ్య నువ్వు ఎన్నన్నా చెప్పి నేను నీతోనే వస్తానంటుంది. అక్కడ నయోమి స్వరం వెళ్ళి, అక్కడ రూతు దేవుని స్వరానికి లోబడింది. ఈ రాత్రి నీవు దేవుని స్వరానికి లోబడి నీవు ఆయనను వెంబడించదువుగాక. హల్లెలూయా. ఇక 5వ విషయం చూడండి, పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి. చాలండి, ఇదంతా వద్దుగా నా వైపు చూడండి ఒకసారి. నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తాను. ఎలా వస్తుందంటమ్మా శులమతి? దేవుణ్ణి వెంబడించే వాళ్ళు ఎలా ఉండాలి? గట్టిగా చెప్పాలి. నడక అంటే ఏంటి చెప్పండి? నడక ఎట్లా ఉంటది? నెమ్మదిగా ఉంటది. పరిగెత్తడం అంటే వేగం. ఎలా ఉంటదమ్మా? దేవుణ్ణి వెంబడించేవాడు వేగంగా ఉంటాడు. దేవుణ్ణి వెంబడించేవాడు ఆయన కార్యాలు వేగంగా చేస్తాడు. నువ్వు నిదానంగా చేస్తున్నావంటే దేవుని వెంబడించట్లేదు. నచ్చినట్టుగా చేస్తున్నావంటే దేవుని వెంబడించట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మ అయ్యగారు ఇట్లా చెప్పారు, ఈరోజు చేసి తీరాలి, చేయిస్తావండి. అదేంటి? నువ్వు ప్రభుని వెంబడిస్తున్నట్లుగానా? కాదు, ఆలోచించు. కొంతమంది పసుపు ఇక్కడ కాదే గడ్డం కింద పుయ్యాలి. ఎంత తొందరగా రియాక్ట్ అవుతారో. పెళ్ళిళ్ళలో చూస్తే విశ్వాసులేనండి వాళ్ళు, మళ్ళీ అన్యులు కాదు, విశ్వాసులే. ఎంత అభివేయి, ఇక్కడ పసుపేది అదేది ఇదేది. అమ్మో ఇదేంటి? ఈమె ఎవరు చర్చికి వెళ్తుందమ్మా? దెయ్యం. అమ్మో, ఇంకా పిల్లక పసుపు రాసుకుంటూ కూర్చోబెట్టారు. అరాచకం. పసుపు రాయండి. అక్క ఏంటి ఇంకా గుమ్మాలని బోసిపోయినాయి? ఏంటమ్మా నీ ఆతృత ఏంటి? నీ అగస్టాలు ఏంటి? అసలు దేంట్లో ఉంది నీ పరుగు? నువ్వు దేంట్లో పరిగెడు? దేవుని కార్యాలు చేయమని. అమ్మో యేసయ్య స్తోత్రం నాయన. దేవుని కార్యాలు చేయమను, ప్రభు పనులు చేయమని. ఎంత నీటకో, ఎంత నిర్లక్ష్యమో. నేను ఒక్కటి చెప్తున్నాను, పరిగెత్తాలి ప్రభుని వెంబడించేవాళ్ళు. దేవునికి స్తోత్రం. నువ్వు నిదానంగా చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్లగా కాదు. మందిరానికి వచ్చే విషయంలో పరిగెత్తాలన్నాడు. మందిరానికి వచ్చే విషయంలో ఎట్టెత్తాలమ్మా? లగెత్తాలి, పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. నేటకంగా, నీరసంగా, ఉబ్బసంగా, ఆయాసంగా. ఏంటి నువ్వు చేసే పనులు? దేవుని కార్యాలు చేసే విషయంలో, ఉపవాసం ఉండే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో అసలు ఆయనదంటూ ఏదన్నా ఉందంటే నీ మామూలుగా ఉండకూడదేక. అర్థమవుతుందా? కట్లు విప్పినటువంటి గుర్రంలాగా పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. వేగం కావాలి. ఆయన వెంబడించే వాళ్ళు వేగంగా ఉంటారు. మందిరంకి వచ్చే విషయంలోనైనా, దేవుని పని చేసే విషయంలోనైనా, ఆయన చుట్టాన్ని చేసే విషయంలోనైనా నీటకంగా చేయరు. ఏమయ్యా ఆ పని చేసామంటే, అయ్యగారు చేస్తాం అయ్యగారు, నిన్న ఆ పని ఉంది అయ్యగారు, అయ్యగారు ఈ పని ఉంది అయ్యగారు, ఆ పైన. వీళ్ళందరూ ఎవరమ్మా? దేవుడిని వెంబడించే వాళ్ళు కాదు. అది గుర్తుపెట్టుకోండి. నేను ప్రభువుని వెంబడిస్తున్నానంటే ప్రభు పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి, తొందర చేసేసుకోవాలి. అయ్యగారు ఈరోజు ఈ వాక్యం చెప్పారు, కంప్లీట్ చేసేసుకోవాలి. వెనకబడిపోతే లోకంలోనేమో చాలా ఫాస్ట్గా ఉంటావు. పెళ్ళిళ్ళకి వెళ్తే పెళ్ళంతా నీదే, వాళ్ళది కాదు, నీ కుటుంబంలో అయినట్టుగా ఉంటుంది పెళ్ళి. అటువంటి ఓవర్ యాక్షన్ భక్తులు అన్ని పెళ్ళిళ్ళలో ఉంటారు. మన క్రైస్తవులే, మళ్ళీ అన్యులు కాదు వాళ్ళు. వీళ్ళకి ఏదో తెలిసినట్టుగా చావు దగ్గర కూడా ఉంటారు మనోళ్ళు.
ఎందుకంటే మా నాయనమ్మ చచ్చినప్పుడు ఉన్నారు వారు క్రైస్తవులే. పోయి ఎలాగించలే తొందరగా, అమ్మో ఇది గుండా ఇంకోడు పోతాడేమన్నట్టు కడుతుంది ఒక ఆమె. పొయ్యి వెలిగించాలి, ఇప్పుడు దాకా వెలిగించలేదు, ఎప్పుడు వెలిగించాలా? అమ్మో దేవునికి స్తోత్రం. ఆయన ప్రభువా, పెళ్లి కార్డులకు పసుపు నువ్వే రాస్తావు, వాళ్ళు రాయిపోయినా నువ్వే కొనుక్కొచ్చుకొని ఎంత ఫాస్ట్గా లేదంటే అశుభం జరిగిపోద్దంట. మళ్ళీ ఏమకే తెలుసు మళ్ళీ నేను చెప్తున్నాను, లోకంలో వేగం తగ్గించు, నీకు దండం. ప్రభులో మన వేగం పెరుగునుగాక, ప్రభు పనిలో మన వేగం పెరుగునుగాక. సులంబతి అంటున్న మాట చూడండి, నన్ను ఆకర్షించు, పరిగెత్తుకొచ్చేస్తాం ప్రభువా అంటుంది. నా యేసయ్యను వెంబడించే వాళ్ళందరూ పరిగెత్తుదురుగాక. నిదానం తీసే దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు చెప్పాను? 6వ విషయంలోకి వచ్చేసాం. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం చదవగా విందాం. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం చదవగా విందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. నా వైపు చూడండి, బైబిల్ ఇంకా స్టీఫెన్ తీయలేదు, రాకడ వచ్చేస్తుంది. నా వైపు చూడు. క్రీస్తు కూడా మీరు తన అడుగు జాడల్లో నడవాలని ఆయన మనకి మాదిరి చూపించాడు. ఏం చూపించాడమ్మా? ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ప్రవర్తించాలి. ఎవరి మాదిరి అది? క్రీస్తు మాదిరి. నేను అంటున్నాను, ప్రభువుని వెంబడించే వాళ్ళు ఆయన మనకి మాదిరి చూపించాడు. మనము అనేక మందికి మాదిరి చూపించాలి. ఎవరి మాదిరి? ప్రభు మాదిరి. అపోస్తలుడైన పౌలయ్య, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి, ఫాలో మీ, నన్ను ఫాలో అవ్వండి, నన్ను ఫాలో అవ్వండి. నేను ఒకటి చెప్తున్నాను, ప్రభువుని వెంబడించే వాళ్ళు యేసయ్య మాదిరి లోకానికి చూపిస్తారు. నీలో ఇంకా దౌర్భాగ్యమైనటువంటి పిశాచి ఆత్మలు ఉండి లోకమంతా నీలో కనపడుతుంది, ప్రభువు మాదిరి నీలో లేదు అంటే నీవు ప్రభువుని వెంబడించట్లేదు అని అర్థం. నా ప్రభువుని వెంబడించే వాళ్ళందరూ కూడా నా ప్రభువునే అనేక మందికి మాదిరిగా చూపిస్తారు. విశ్వాసంలో కావచ్చు, భక్తిలో కావచ్చు, వినయములో కావచ్చు, విధేయతలో కావచ్చు, తగ్గింపులో కావచ్చు, అన్ని విషయాల్లో నా ప్రభుని మాదిరిగా చూపించాలి. నువ్వు ఇంకా నా ప్రభు మాదిరి నువ్వు చూపించట్లేదు, నా ప్రభు ప్రేమ నువ్వు దాని దగ్గరికి నేను వెళ్ళటం ఏంటి? నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావా, వెంబడించట్లేదా? ప్రభు ప్రేమేది? ప్రభు మాదిరి ఏది? దాన్న నేను క్షమించడం ఏంటి? నువ్వు ప్రభువుని వెంబడించట్లేదు. ప్రభువు యొక్క క్షమాపణ గుణమేది? నువ్వు ప్రభువు మాదిరి లోకానికి చూపిస్తేనే నువ్వు ప్రభువుని వెంబడించినట్లుగా. ఇంకా నేను ఏమి చెప్పదలుచుకోలేదు, అంతే ఒక్క మాట. ఇంక 7వ విషయంలోకి వెళ్ళిపోదాం. చివరిగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 38, 39 వచనాలు చదివి బైబిల్ క్లోజ్ చేసేసేయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38, 39 వచనాలు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. నా వైపు చూడండి, బైబిల్ అందరూ మూసేసి జారిపోయిన కొంగులు నెత్తుల మీద వేసుకున్న వైపు చూడండి. ఎప్సిబా ఒక మాట చదివింది చక్కగా, భలే సరి చేసుకుంటున్నారు. ఇందాకలా ఊడిపోయిందని గుర్తులేదా? లీనమైపోయినట్లున్న వాక్యంలో దేవునికి స్తోత్రం. ఆయనను వెంబడించేవారు ఉత్తిగా వెంబడించకూడదట. ఏం చేయాలట? బైబిల్ పెట్టుకోబాకండి. ఏంటిది ఇది? ఎత్తుకొని ఎవరిని వెంబడించాలి? సిలువను ఎత్తుకొని వెంబడించిన వాడు ఆయన వెంబడించినట్లుగానా? సిలువ అంటే ఏంటి? మీకు బాగా తెలిసిన వచనం, శ్రమలు. చెప్పరే. ప్రభువుని వెంబడించే వాళ్ళు ఎలాగంటే ఆయన చెప్పకనే చెప్తున్నాడు, ఎవరి సిలువ వాళ్ళు ఎత్తుకోండి, సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించండి అంటున్నాడు ఆయన. అంటే శ్రమ పడుతూ ఆయనను వెంబడించండి అన్నాడు ఆయన. ఒక ముక్కలో చెప్పాలంటే శ్రమ పడుతూ, గట్టిగా చెప్పరే. ఈ మాట ఎవరికి నచ్చదు, కాకపోయినా చెప్పండి నన్ను ఉబ్బసింపజేయడానికి. శ్రమలు పడుతూ ఆయన వెంబడించాలి అని ఆయన చెప్తున్నాడు. శ్రమ రంగాల్నే నువ్వేంటో డల్ అయిపోతున్నావు, నాకు అర్థం అవ్వట్లేదు. అక్కడ ఆల్రెడీ ఒరే నన్ను వెంబడించే వాళ్ళకి శ్రమలు రావాలరా అని ఆయన అంటాడు. నువ్వు ఏదైనా శ్రమ వస్తే ఆ రోజు మానేత్తో చచ్చి. శ్రమ వస్తే ఇంకా ఎంజాయ్ చేస్తూ ప్రభుని ఆరాధించాలండి. శ్రమ వచ్చి కృంగిపోయి గూన్లాగా అయిపోయి బక్క చిక్కిపోయి అన్నం తిండి తిప్పులు మానేసి ఏదేదో అయిపోవడం కాదు. అక్కడ నన్ను వెంబడించేవాడు సిలువెత్తుకోవాలి. ఎవరమ్మా శ్రమలు వద్దంది? దేవునికి స్తోత్రం. మెత్తటి పరుపు మీద పూలు జల్లి అట్లాగా పడుకుంటే అట్లాగా నిద్రలోకి వెళ్ళిపోవాలి. శాశ్వత నిద్రలు అట్లా ఉండాలి మన జీవితాలు. ఒక్కొక్క లైఫ్ అలా ఊహిస్తారు. వద్దొద్దొద్దొద్దు.
సిలువెత్తుకోండి. శ్రమలు వస్తాయి అన్నమాట వాస్తవమే. నేను చెప్తున్నాను, శ్రమలు వచ్చినా మనం ప్రభుని వెంబడించగలగాలి. ప్రభు అక్కడ ఏం చెప్తున్నాడు? సిలువెత్తుకోండి, శ్రమలు పడండి. నన్ను వెంబడించేవాడి ఖచ్చితంగా శ్రమలు పడాలని ఆయన అంటున్నాడు. ఓకే, శ్రమలు రావద్దు, నేను అంటున్నాను ఒక దైవజనుడుగా, మనకెవరికి శ్రమలు రావద్దు. ఒకవేళ వచ్చాయి అనుకో, మనం ఆగిపోవాలా, ఆయన వెంబడించాలా? అది నేర్చుకోండి. శ్రమలు రావాలని నేను కోరుకోను, అది మంచిది కాదు, వద్దు, సరే వదిలేద్దాం. ఒకవేళ శ్రమ వస్తే నువ్వు ఎందుకు ప్రభుని వెంబడించడం ఆగిపోతున్నావు? ప్రార్థన చేయటం ఎందుకు ఆగిపోతున్నావు? మందిరానికి రావటం ఎందుకు ఆగిపోతున్నావు? శ్రమలు వస్తున్న కొలది ఇంకా ఆయనను వెంబడించడం ఎక్కువగా నేర్చుకోవాలి. శ్రమ వచ్చినా మనం ఆగిపోకూడదు. పక్కన వాళ్ళకి చెప్పండి, ఒక్క మాట చెప్పండి, సెకండ్ ఇచ్చి వాళ్ళకి. మనం శ్రమ వచ్చిన, అయ్యా నువ్వు నాకు చెప్పు, మనం శ్రమ వచ్చినా మనం ఆగిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఇంకా ఇటు చూసి మనం శ్రమ వచ్చిన ఎవరికెళ్ళి చూస్తున్నావు నువ్వు? నాకు చెప్పాక నేను ఆగిపోను, నువ్వే ఆగిపోతావు. పక్కన వాళ్ళకి చెప్పు, మనం శ్రమ వచ్చినా మన ప్రభుని వెంబడించాలి. అంతే. ఆమేన్. దేవునికి స్తోత్రం. శ్రమలు వచ్చినా ఎవరిని వెంబడించాలమ్మా? ఖచ్చితంగా మనం ప్రభుని వెంబడించాలి. శ్రమలు వచ్చాయని మందిరాలు మానేసి, ప్రార్థనలు మానేసి, దేవుని మీద కోపాలు పెట్టేసుకొని, దేవుని తిట్టేసి, దైవజనుని తిట్టేసే వాళ్ళు వీళ్ళందరూ ఎవరు? ప్రభుని వెంబడించే వాళ్ళు కాదు. అంతే. 7 విషయాలు ఎంతమందికి అర్థమైనాయి? ఇప్పుడు చెప్పమంటే ఒక్కడు చెప్పడు. దేవునికి స్తోత్రం. అమ్మా చదువుతావా? దేవునికి స్తోత్రం. మొదటికి చెప్పండి, ప్రభుని వెంబడించేవాడు ఎలా ఉంటాడు? వెనకున్నవన్నీ ఏం చేస్తాడు? రంభా ఊర్వశి అని అనరు కదా ఈ రోజు నుంచి, జయప్రద జయసుధ అనరు కదమ్మా. దేవుని స్తోత్రం. అందులో మీ అందరికీ, మీరు ఒకప్పుడు అదేమో, ఇప్పుడు అది కాదు. మీరు ప్రభు బిడ్డలు, మీరు ప్రభులో హీరోయిన్లు, మీరు ప్రభులో హీరోలు. దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. కాబట్టి విడిచిపెట్టినవి మర్చిపోవాలి, వాళ్ళే దేవుడిని వెంబడిస్తున్నట్లుగా. రెండవది బాధ్యతలు, అదే గోడలు దూకుతున్నావు. ఇంకా రెండవది ఏంటి చెప్పమ్మా? గట్టిగా చెప్పాలి. బాధ్యతలు విడిచిపెట్టినోడే ప్రభుని వెంబడించినట్లుగా. మూడవది చెప్పండి, ఏం నష్టంగా ఎంచుకుంటావు? ఆదివారం 20,000 వచ్చినా ఏంటి? మీరు అందరూ మీ జాబులు చేయట్లేదు కదా, ఎవరు ఎందుకు తలదించావు? ఆదివారం 20,000 వచ్చినా 30,000 ఇస్తానన్నా, నువ్వు ఆదివారం వస్తే బోనస్గా 2,000 నీకు ఇస్తాను, బిర్యానీ తినన్నా నీ బాసు. కొంతమంది చెప్పట్లేదు, దౌర్భాగ్యులు, నీచ నికృష్టమైన వాళ్ళు. ఎంత వాక్యం విన్నా దేవునికి స్తోత్రం, మిమ్మల్ని అందరూ క్షమించిన దేవుడు ఆశీర్వదించును గాక. నీ ఇష్టం, ఇక నేనేమి చెప్పలేను. మూడో విషయం ఏంటంటే లాభమైనవి. నాలుగో విషయం దేవుని స్వరానికి లోబడిపోవాలి. ఐదో విషయం ఎలా ఉండాలి? దేవుని పనుల్లో గట్టిగా చెప్పాలి, నిదానంగా ఉండబాకండి. ఆరో విషయం అమ్మా, యేసయ్య మాదిరి మనం అనేకులకు చూపాలి. ఏడో విషయం శ్రమ వచ్చినా మన ప్రభుని వెంబడించాలి. ఇలాంటి 7 లక్షణాలు ఎవరిలోని ఒక్కసారి మీ సై లేపండి బేటా, చూద్దాము. యేసయ్య స్తోత్రం నాయన. మా సంఘమంతా ఈరోజు క్షమించబడాలి. అందరూ ప్రార్థన చేయండి. 7 లక్షణాలు ఆయన కలుగుంటాను. ఇన్ని రోజులు బైబిల్ పుచ్చుకొని వచ్చేస్తే నేను వెంబడిస్తున్నానని నేను అనుకున్నాను, అనేక మందిని నమ్మించాను, కానీ నేను వెంబడించట్లేదు, నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి రియల్గా వెంబడిస్తాను, నిజంగా వెంబడిస్తాను అన్న వాళ్ళందరూ మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. వాక్యం దేవుడు దీవించి మీ వెనుకలు ఆశీర్వదించును గాక. ఆమేన్.